ఈ రోజు మన గెస్ట్ ఒకరు కాదు ముగ్గురు. చాచే మీ నంబర్స్ I'll just give you a scenario. Dan neither you sing a song using your guitar. నువ్వు మాట్లాడిన దరిద్రం బయటకు వచ్చి మీ ఇంట్లో అందరూ తెలిసిపోయి ఇదంతా సినీ స్టార్ట్ అయినప్పుడు నేను నోట్లో ఏం పాట వస్తుంది అదే ఎగ్జాక్ట్లీ అది కాదు. అయ్యో నీకెచ్చు ఇరికిచ్చావు మమ్మల్ని ఇక్కడ. థింగ్స్ ఉదయం నేను రాసింది 2013 అనుకుంటా, అమ్మో 2014 2015. What's reason behind the delay? అదే చెప్పా బీటెక్ లో ఇట్లా దరిద్రాలు జరుగుతాయి. ఆ దరిద్రాలు చూసి లిరిక్స్ గుర్తున్నాయా? ఒకసారి ఫోన్ ఇవ్వ. సింగ్ 1 2 3 4 అమ్మో నీ వల్ల జరిగిందే ఈ మాయా. మనోడు 2016 లో పాట రాశాడు. అన్న చాలా బాగుంది, మనం రిలీజ్ చేద్దాం అన్నాడు. నెక్స్ట్ డే పాట మర్చిపోయా అన్నాడు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, మనం డిసిషన్ బయటికి రావట్లేదు. ఎడ్యుకేషన్ పరంగా ఎవరు పెద్ద మనుషులు కాదు అన్న తప్ప. నేను ఆటలు అరటిపండ్లు ఎడ్యుకేషన్ వైజ్, బట్ స్టిల్ ఆటలో అరటిపండ, ఆర్ట్ లో అరటిపండ. ఓ మై Who feels like to become famous? ముగ్గురు వి బట్ యూర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ డిసపియర్. రాగానే నాకు ఎవరు లేరు లేకుండా దీస్ గైస్ ఆర్ ఆల్వేస్ మై కాన్స్టెంట్. అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. లవ్ స్టోరీ ఇమాజిన్ చేసుకున్నాం, ఎట్లా చేసుకుంటారు? లిరిసిస్ట్ ఎలా ఇమాజిన్ చేసుకోమంటే అలా చేసుకుంటాం పాడేవాళ్ళం. మనోడు అడిగేది అది కాదు. నేను రాసినప్పుడు నువ్వు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటా. రాసినోడికి తెలియాలి, పాడేవాడు ఏమైనా చెప్పి అలా పాడేస్తాం. వింటా బ్రో నేను బాగా. ఓకే, హాయ్, నైస్ మీటింగ్ యు నికేష్. ఇందాక బాగా ఇరిటేషన్ రెడ్ బుల్ మాత్రమే, అందులో ఏం కలపలేదు. మరీ చెప్తారు ఒకసారి అది కప్పి. I wanted to write something out of it. If you look it from a broader perspective, not just love, you have lot of emotions. An artist, we are judged in every our other decisions. Like నువ్వు ఆర్టిస్ట్ అయిపోయిన దగ్గర నుంచి నీ లైఫ్ లో జడ్జ్మెంట్, క్రిటిసిజం స్టార్ట్ అయ్యి ఈ ఫియర్ చాలా మందిని పైకి రానియకుండా టు టేక్ ఎ ఫస్ట్ స్టెప్ ఆపేస్తారు. రియాలిటీ మాట్లాడుకుంటే వీఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ క్రిటిసిజం as an artist or in person. General గా పర్సన్ కూడా is subjected to lot of criticism. డీప్, వెరీ డీప్. సడన్ గా ఒక అమ్మాయిని చూసి నవ్విందో ఆర్ యూ వన్ సంథింగ్ అంటే నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ప్రపోజ్ చేస్తావా లేదా? సరే అనుకుంటా. relationships లో there is a very small window. I was trying to understand what if Moon is feeling lonely. చుట్టూతారలే తననుంటరి చేయగా అమవాసపు చీకటి తన ధైర్యం తుంచగా. నాకు ఏడుపు వచ్చేసి అనమాట చేస్తున్నప్పుడు. లైక్ బికాస్ దానికి రీజన్ ఉన్నది చెప్తా మమ్మల్ని చెప్పుతో కొడుతుంది. So Bablu, he owns that the place. And what actually happened was ఆ time కి demonetization అన్నమాట. డబ్బులు లేవు, ఏమైపోయిందంటే చిల్లర పట్టుకొని తిరుగుతుండే. నీకు ఫస్ట్ హెల్ప్ అడిగే దమ్ము ఉండాలి, తర్వాత హెల్ప్ వచ్చినప్పుడు తీసుకునే దమ్ము కూడా ఉండాలి. మనిషి ఏదైతే చేస్తున్నాడో ఎన్నెన్నో అడుగుతా ఉంటాడు, ఏదేదో చేస్తా ఉంటాడు, ఎన్నో చెప్తాడు, ఒకటి చెప్పింది ఇంకోటి చేస్తా ఉంటాడు. సో గాడ్ ఈస్ క్వశ్చనింగ్ అ హ్యూమన్ ఇక్కడ. Three, two, one. Congrats. ఏమైంది హాయ్, హలో, వెల్కమ్ టు వరల్డ్ టాక్స్ విత్ నికేష్. అండ్ ఈ రోజు మన గెస్ట్ ఒకరు కాదు ముగ్గురు. అండ్ పాడతా తీయాలా సార్ అది అయితే కాదు, బట్ యా. సో దీస్ పీపుల్ ఆర్ సింగర్స్ అండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ముందు దిస్ వీడియో స్పాన్సర్డ్ బై మీవా. నా ముఖంలోనే కాదు, అందరి ఒక అమ్మాయిల ముఖాలు అయితే ఉందో పర్ఫెక్ట్ అవుతుంది. లెట్స్ ఇంట్రడ్యూస్ సీరవ్. ఈజ్ అ కంపోజర్ అండ్ వాట్ నాట్. సో అతని గురించి చెప్తారు. హాయ్, ఐఎమ్ సీరవ్. నేను ఒక మ్యూజిక్ కంపోజర్ని అండ్ ఐ సింగ్, ఐ రైట్, లిరిక్స్ రాస్తాను, కంపోజ్ చేస్తాను, వాట్ నాట్ ఇవే చేస్తాను. You produce music also. Yeah, I do produce music. I'm a sound engineer, sound designer.
Yeah. యాక్టర్. About the only music. ఓకే. So I also act in my music videos. So that's me. That's awesome. Not only a singer but also an actor. And Yeah. about your team, Yeah. ఇప్పుడు మా పక్కన పెద్ద మనిషి కనిపిస్తున్నాడు కదా, పెద్ద మనిషి ఇక్కడ ఉన్నారండి. మా పక్కన ఉన్న పెద్ద మనిషి పేరు ఆదర్శ్ ఆండ్రూసన్ కే. ఈజ్ అ సింగర్. యాండీ చెప్తే చాలు. ఓకే, మనోడి పేరు ఆండీ. Yeah. ఈజ్ అ సింగర్. సో మనోడికి ఉన్నంత ఎనర్జీ రెడ్ బుల్ వాడికి కూడా ఉండదు. సో దాని మీద ఇంకా రెడ్ బుల్ వేసాడంటే రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్. మనోడే రెడ్ బుల్ కి వింగ్స్ ఇస్తాడు. He does jamming sessions, like is really like proper entertainer కావాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆండీ. ఇక్కడ ఉన్నది మా పెద్ద దిక్కు కులదైవం లాగా. కులదైవం ఏంట్రా? అదే సంగీతానికి సో వెరీ నాలెడ్జబుల్ పర్సన్. మ్యూజిక్ లో హీ నోస్ వెస్టర్న్, హీ నోస్ కర్ణాటిక్ అండ్ హీ సింగ్స్ లైక్ రియల్లీ వెల్. కర్ణాటిక్ మనకి కావాలి అంటే ఎవరైనా నేర్చుకోవాలన్నా పిల్లలు టీచర్ ఇక్కడే ఉన్నాడు. No, it's just yeah. I'm also that. సింగర్. అన్న పేరు ఆదిత్య శ్రీరామ్. హీఈస్ లైక్ we are together for the last 8 years as a team. So we have done a lot of original compositions koda. So this will be our first album together after 13 years of friendship. and పక్కన ఉన్న తన గురించి చెప్పడం మర్చిపోయారా, ఆంటీ గురించి? 13 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లాస్ట్ ది నాకు Last కి మనోడు. ఫస్ట్ చెప్పాల్సింది అక్కడ 8 years పర్ఫెక్ట్ గా అయిపోయింది. ఇక్కడ 13 years 13 years మనోడితో 13 years. అందుకే పెద్ద మనిషి ఇలాంటి గుర్తు చేయక. నేను బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు మనోడు ఎంటెక్ అప్పుడే పరిచయం. సో ఇట్స్ బీన్ అంటే ఎడ్యుకేషన్ పరంగా పెద్ద మనిషి కాదు. ఎడ్యుకేషన్ పరంగా ఎవరు పెద్ద మనుషులు కాదు అన్న తప్ప. మేమిద్దరం కొంచెం ఆటలో అరటిపండ్లు ఎడ్యుకేషన్ వైజ్, బట్ స్టిల్. ఆటలో అరటిపండ, ఆర్ట్ లో అరటిపండ. Oh my. Cut. Thanks for welcoming the complete team and everything. And finally, thanks to you all to be as my guest. So నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని మనోడు చెప్పేసి. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నికేష్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం. Yeah, this is our first podcast. మంచి మంచి ఫీలింగ్స్, లోపల బటర్ఫ్లై ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ వస్తే బాగోదు కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. Congratulations for first of all that you're gonna launch your album soon. And Thank ఈ you, వీడియో thank వచ్చే you. లోపల ఆల్రెడీ ఆల్బమ్ లాంచ్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఆల్బమ్. హిట్. అది మీరే చెప్పాలి, కానీ అవుతుందని నాకు నమ్మకం. So yeah, let's move. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడుకుందామా? అప్పుడే ఫైర్ పెడతావా? సో యా, సో జనాలకి మీ గురించి మీ పేరు కాకుండా మీ ఇంటర్నల్ పర్సన్ ఎవరో తెలియాలి. ఇంటర్నల్ యా, లైక్ హూ ఇస్ మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్? అన్న శ్రీరామ్ అంటే వీడే. చూసారా వాళ్ళు చెప్తున్నానని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు అంతే. ఇట్స్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెయినబుల్ అమ్మా. మేము పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇట్స్ నాట్ ఇరిటేషన్, బట్ ఇట్స్ లైక్ మాకున్న పాజిటివిటీ ఇక్కడి నుంచే బ్లూమ్ అవుతూ ఉంటది. Yeah. సో హూ ఇస్ మోస్ట్ ఎమోషనల్ పర్సన్? ఓకే. బాధ ఎక్కువ ఉంటుంది, ఆనందం అక్కడ ఎక్కువ ఉంటది. Opposite and మధ్యలో seat కదా. మనోడే. మోస్ట్ డ్రామాటిక్? నాకే విషయం అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లేదు. Arnav will go to Sriram. Arnav కాదు, మనకి Sriram is a dramatic person, so that's the reason he got all the lyrics. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ద పర్సన్ హూ సేస్ ఫాల్స్, సో దే గోనా డూ అ పనిష్మెంట్. Okay. సో ఇక్కడ ఇది ఉన్నది. సో ద పర్సన్ హూ ఇస్ లేజీ. సెల్ఫ్ షోట్ నేనే, నాకు తెలిసిన వరకు నేనే. అది ఎందుకంటే ఆల్బమ్ రిలీజ్ చేయాల్సింది ఒక 2-3 years బ్యాక్. అన్న అడిగాడా? లేజీ అని అడిగాడు అంతే. లేజీ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా. మీరే కూడా ఇవ్వచ్చు. ఐఎమ్ లేజీ, మనోడు చెప్పే రీజన్స్ కాదు కానీ ఐఎమ్ లేజీ ఇన్ మై ఓన్ వేస్. హూ ఫీల్స్ లైక్ టు బికమ్ ఫేమస్? ముగ్గురం. అది నేనే, అది నేనే. నువ్వు కూడా. ట్రూ. +1. Yes. Most likely to disappear? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. That's me. Disappears for a good Reason. సడన్ గా మధ్యలో మాయమైపోతాను, ఎక్కడ పోతాను నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. సడన్ గా వచ్చి హే అంటాను,
they always welcome me with open hands. జస్ట్ అట్లా వెళ్ళిపోయి స్కిల్స్ బిల్డప్ చేసుకుని వచ్చేస్తుంది అనమాట. But they're always there for me whenever I disappear. రాగానే నాకు ఎవరు లేరు లేకుండా these guys are always my constant. అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అప్పుడు గుర్తొస్తాయి. Let's move to the main segment. Your first song, Ammo. నిజంగా first song విన్న వెంటనే I felt like ఆ మ్యూజిక్ లిరిక్స్ పక్కన పెట్టండి, ఆ మ్యూజిక్ చూస్తేనే ఇట్ ఫెల్ట్ ఒక ఏమన్నా డీప్ గా వెళ్ళిపోయింది అని ప్రతి ఒక్క లిరిక్, ప్రతి ఒక్క వర్డ్ ఐ స్టిల్ ఫీలింగ్. అండ్ సార్ పాడదాం ట్రై చేస్తా, బట్ నా వోకల్ వల్ల అదే మళ్ళీ స్పాయిల్ అవ్వడం ఎందుకని చెప్పేసి నేను ఆగిపోయినా. సో మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు మన ఫస్ట్ టాప్ అది, ఆ సాంగ్ మొత్తం విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎవరైనా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేది దట్ వాస్ ద ఫస్ట్ టాప్, అందరు అక్కడ నుంచి వచ్చేది. సో అది బ్రో నార్మల్ గానే మీరు ఏమంటారు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు, అంటే మనోళ్ళ కన్నా కొంచెం సైలెంట్ ఉంటారు. ఇంతేనా లేకుంటే వింటా బ్రో నేను బాగా. Good listener. ఎవడు ఎక్కువ చెప్తున్నాడు ఎవడు తక్కువ చెప్తున్నాడు ఫస్ట్ అందుకే మ్యారీడ్ అనమాట. సింగిల్ ఓకే ఓకే. ఇది కట్ చెక్. ఒక చిన్న క్వశ్చన్, నాట్ ఇన్ ద స్క్రిప్ట్ బట్ సైలెంట్ పర్సన్ మీలా ఉండే వాళ్ళు, అంటే మా ముందు డీటెయిల్స్ నాకే తెలియదు కానీ మీలా ఉండే వాళ్ళు ఒక లవ్ స్టోరీ ఇమాజిన్ చేసుకున్నాం ఎట్లా చేసుకుంటారు? లిరిసిస్ట్ ఎలా ఇమాజిన్ చేసుకోమంటే అలా చేసుకుంటాం పాడేవాళ్ళు. మనోడు అడిగేది అది కాదు, నేను రాసినప్పుడు నువ్వు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటా. రాసిన వాడికి తెలియాలి, పాడేవాడు ఏమని చెప్పి జస్ట్ అలా పాడేస్తాం. ఇప్పుడు ఆకలి వేసిన అమ్మ నోట్లో అంటాడు, ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా feel పక్కనే లిరిసిస్ట్ ని పెట్టుకుంటాం, నీకు ఎలా ఫీల్ కావాలో చెప్పు అని అడుగుతాం, అలా పాడేయడం. సో వాడిని అడిగాను. సేఫ్ ఆన్సర్. మనకేం పెళ్ళి. ఓకే, సేఫ్ ఆన్సర్, ఎవ్రీథింగ్స్ గుడ్. బట్ డ్రీమ్ గర్ల్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? డ్రీమ్ లో వచ్చే గర్ల్. ఓకే, హాయ్, నైస్ మీటింగ్ యు నికేష్. ఇందాక బాగా ఇరిటేషన్ అసలు. ఓకే అమ్మో సాంగ్ లో వాట్స్ యువర్ ఫేవరెట్ లిరిక్? లిరిక్స్ గుర్తున్నాయా? ఒకసారి ఫోన్ ఇవ్వ. మొన్ననే వాడాడు. లైక్ కళ్ళకు గంటలు కట్టి. యా నిజం ఒకసారి పాడు. పాడమని చెప్పొచ్చు. పాడా బ్రో. సింగర్స్ మేమంటే చెప్తే ఒక పాడాలి లెక్క అంటే ఉంటుంది, పాడాలి. అయ్యో 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 సారీ భయ్యా. కళ్ళకు గంతలు కట్టి నా మనసును దాచేసావే, చెవిని పట్టి లాగి నీ ప్రేమలో దింపావే. కళ్ళకు గంతలు కట్టి నా మనసును దాచేసావే, చెవిని పట్టి లాగి నీ ప్రేమలో దింపావే. అమ్మో నీ వల్ల. ఇది మర్చిపోయారు అంటే అది జనాలకు వదిలేసాను. అంటే అమ్మో నీ వల్ల ఇది సర్ప్రైజ్ కదా, సో సర్ప్రైజ్ ఫీలింగ్ అడిగారు కదా ఇందాక, ఆ ఫీలింగ్ ఇప్పుడు ఇట్లా. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, మనం అసలుకి వేయద్దు. But we'll sing one more. 1, 2, 3, 4. అమ్మో నీ వల్ల జరిగిందే ఈ మాయా. పర్ఫెక్ట్ సింక్ ఉన్నది. థ్యాంక్ యూ. ఒకరే కాదు, మీ ముగ్గురు పాడినా కూడా సేమ్ లిరిక్స్ అండ్ సేమ్ వాయిస్ తో వెళ్ళిపోతుంది. ఒకటా రెండా బ్రో? 5-6 సంవత్సరాల నుంచి వింటున్నా ఈ సాంగ్. లాగ్ పెట్టింది ఇక్కడ లేజీ బాయ్. ఎప్పుడు రిలీజ్ చేస్తాను ప్రతిసారి అడుగుతా. సో ఫైనల్ గా డేట్ అయితే రిలీజ్ అయిపోయింది, డేట్. సో అది ఫిక్స్. ఏమైనా అయి ఉంటే ఇంకా మనం చూసుకోండి మీరు. చూసుకునేది మనం కాదు, అక్కడ చూసిన తర్వాత ఫస్ట్ ఇది రిలీజ్ చేస్తే అదే వస్తుంది అంటారు ఫస్ట్ రిలీజ్ అవ్వకపోతే. టు ఆండీ, డ్రీమ్ గర్ల్ అనే డిస్క్రిప్షన్ మీ లైఫ్ లో ఎలా ఉన్నది? డ్రీమ్ డిస్క్రిప్షన్ ఇప్పుడు ఇమాజినేషన్స్ లో బానే ఉంటది, అంటే ఇమాజిన్ చేసుకుంటా ఎట్లా ఉండాలి అని చెప్పేసి. కత్రినా కైఫ్ లా ఉండాలి, కానీ హైట్ నా వద్దులే, హైట్ దాకా ఎందుకులే భయ్యా. హైట్ తక్కువ కత్రినా కైఫ్ అనుకో. అంతే. డెఫినేషన్ చెప్పలేదు బ్రో. డెఫినేషన్ డ్రీమ్ గర్ల్ డెఫినేషన్ ఏంటి మీ లైఫ్ లో? డెఫినేషన్ ఏం లేదండి. డ్రీమ్ గర్ల్ అంటే నాకు తగ్గట్టుగా ఉండాలి, నాకు ఏదో ఎమోషనల్ గా మంచిగా వస్తుంది. సర్లే ఏదో ఒకటి అమ్మాయి బాగుంటే చాలు, అమ్మాయి అయితే చాలు. పర్ఫెక్ట్, బాగుంది. ఈయన అడగరా?
ఈ పెద్ద మనిషి పాటలో తెలుస్తున్నారు అంతా. డ్రీమ్ గర్ల్స్. ఆయన ఏం అడగాలి నువ్వు చెప్పకూడదు, ఆయన అడగాలి. నీ నా గురించి అన్ని తెలుసు కదా, నీ దగ్గర నుంచుకో. నువ్వు ఇక్కడ తెలియాలి కదా, నాకు తెలుసు. అది నా పాటలు తెలుసుకుంటారు. ఇక్కడ నేను ఒక చిన్న యాక్టివిటీ ఇస్తాం అండ్ ఐ విల్ జస్ట్ గివ్ యూ అ సినారియో. దాని మీద యూ సింగ్ అ సాంగ్ యూజింగ్ యువర్ గిటార్. అమ్మా పాడేస్తాడు మావాడికి, చాలా మావాడికి అలవాటే అది చెమ్మ. ఇది అందరికి నాకు ఒకటికేనా? మీరు ప్లే చేయండి, మనోళ్ళు గిటార్ కదా. ఏంటిది? లేదు, జస్ట్ థింగ్. ఇప్పుడు అంతా బాగానే రన్ అవుతుంది, ఇంటర్వ్యూ వెళ్తుంది, మంచిగా అవుతుంది. సడన్ గా మీరు స్టార్టింగ్ లో చెప్పిన స్టోరీ, మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు చెప్పినంత రికార్డ్ అయింది, సడన్ గా రిలీజ్ బయటకు వచ్చేసింది. హౌ వాస్ యువర్ ఫీల్ ఆ టైంలో? అదే అందరం కలిసి పాడితే మేము కోరస్ ఇస్తారు వాళ్ళు. యూ స్టార్ట్. అంటే ఇప్పుడు మనకి షాక్ కావాలా? మెలడీస్ వస్తుంది నాకు. నీకేం వస్తుందో అది. నువ్వు మాట్లాడిన దరిద్రం బయటకు వచ్చి మీ ఇంట్లో అందరూ తెలిసిపోయి సినీ స్టార్ట్ అయినప్పుడు నోట్లో ఏం పాట వస్తాయని. అదే ఎగ్జాక్ట్లీ అది అది కాదు. అయ్యో నీకేషు ఇరికిచ్చావు మమ్మల్ని ఇక్కడ. అయ్యో నికేషు మాట్లాడతావని చెప్పి మమ్మల్ని ఇక్కడ గలాట చేయించావే. మా సీతుతో పాటలు పాడించక నన్నిక్కడ ఇరికించావే. మా ఇంట్లో ఏమో తెలిస్తే చీపురు కట్టలు తిరగేస్తారు. అయ్యో 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 మన జీవితమే అయ్యో అయ్యో అయ్యో. ఆసమ్, సీరియస్ గా. థ్యాంక్ యూ. ఇంకో రెండు గుడ్లు పడితే నేను స్క్రిప్ట్ ఇవ్వలేదు, వీళ్ళు ఎవరి క్వశ్చన్స్ కూడా ఇవ్వలేదు. ఇట్ వాస్ స్పాంటేనియస్. చీపురు కట్టలేమో కానీ లేదు, ఆంటీని ఇమాజిన్ చేసుకొని చీపురు కట్టి రెడ్ బుల్ బయటకు వచ్చేస్తున్నాయి. అది రెడ్ బుల్ మాత్రమే, అందులో ఏం కలపలేదు. మరీ చెప్తారు ఒకసారి అది కప్పి అటు పెట్టాను. అయిపోయింది దీని యాక్టివిటీ. అయిపోయింది. ఆల్ గుడ్. మా ఆడియన్స్ కూడా హ్యాపీ దీనికి. అలాగే అయితే ఓకే. సో యా, అమ్మో awesome. Let's move to the next one. Yes, next sir. song, హృదయం. రిలీజ్ అవ్వలేదు, బట్ అవ్వబోతుంది. మాకు వచ్చేసినాయి సాంగ్స్, బట్ రా సాంగ్స్, ఒరిజినల్ సాంగ్స్ మాత్రం ఇవ్వలేదు. నాకు వినిపించిన సాంగ్ వేరే, నాకు పంపించిన సాంగ్ వేరే. మళ్ళీ మరి నాకు డబ్బులు కావాలి. ఇట్ కీప్స్ ఇవాల్వింగ్. సో యా, అండ్ అమ్మలో మాత్రం డ్రీమ్ గర్ల్ వచ్చింది, కానీ హృదయంలో మాత్రం మాటలే పోయాడు పాపం. సో వాట్స్ రీజన్ బిహైండ్ దిస్ సాంగ్? అన్ని మమ్మల్ని ఎందుకు అడుగుతుంది సార్? రాసిన సార్ చెప్పండి, వాట్స్ రీజన్ బిహైండ్ హృదయం? ఇప్పుడే ఓకే సార్, నన్నేనా? హాయ్. క్వశ్చన్ ఏంటది? హృదయం నా ఫ్రెండ్స్ చూడడం ఆర్ మీ గోయింగ్ త్రూ దట్ ఇంట్రోవర్టెడ్ ఫేజ్ ఏదైనా ఉంటది అనుకో, ర్యాండమ్ ఒక అబ్బాయి, స్ట్రేంజర్ అబ్బాయి దగ్గరికి వెళ్ళిన వాడిని క్రికెట్ కి రమ్మని ఏదన్నా నాకు సిగ్గు. అలాంటిది ఒక అమ్మాయి దగ్గరికి పోతే నేను ఎట్లా ఫీల్ అవుతా అనేది జస్ట్ వైల్డ్ ఫ్యాంటసీ నుంచి వచ్చిన పార్టే, దానికి ఏం బ్యాక్ స్టోరీ లేదు. బట్ ఐ సీన్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్, అమ్మాయి చాలా మంది అబ్బాయిలు కూడా అదే ఉంటుంది, యూ లైక్ సమ్మన్ దట్ ఈస్ అమ్మో. అది కూడా అమ్మో ఎట్లా అంటే బిఫోర్ లవ్, బిఫోర్ యూ ప్రపోజ్ అండ్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ కిస్ సాంగ్, మీ రియాక్షన్స్ మీద సాంగ్ అది. అది వాడు మైండ్ లో ఇమాజిన్ చేసుకొని తర్వాత చెప్దాం అన్నప్పుడు గుండె డబ్ 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 డౌన్ కొట్టుకొని మన విధం మనకే అనిపిస్తుంది కదా. ఆ భయం నుంచి వచ్చింది అనమాట. ఆ భయం గురించి రాసిన పాట హృదయం. సో ఇట్స్ అబౌట్ లైక్ నాకున్న ఇన్సెక్యూరిటీ ఆర్ ఎనీ గాయ్ హూ గోస్ టు ఎ గర్ల్ టు ప్రపోజ్ హర్, ఆడికున్న ఇన్సెక్యూరిటీ, మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ థాట్స్ చాలా ఉంటాయి, చెప్తే ఒప్పుకుంటుందా లేదా, చెప్పు తీసుకొట్టుద్దా, ఈ భయాలన్నిటి మధ్యలో హృదయం అనేది వచ్చింది. ఇట్స్ నాట్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబ్జర్వ్డ్ ఎక్స్పీరియన్స్ అది.
సో ఐ బీన్ లిజనింగ్ టు స్టోరీస్ మా ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నప్పుడు కానీ అవన్నీ కలిపి నేను దానికి ఒక స్టోరీ వెళ్ళి రాసిన పాట అది. ఈ లిరిక్స్ 12 years క్రితమే తయారు చేసి అట్లా బకెట్ లో ఉంది అని చెప్పేసి విన్నాము. ఐ థింక్ హృదయం నేను రాసింది 2013 అనుకుంటా, అమ్మో 2014 2015. వాట్స్ రీజన్ బిహైండ్ ద డీలే? అదే చెప్పా బీటెక్ లో ఇట్లా దరిద్రాలు జరుగుతాయి. ఆ బీటెక్ లో చాలా దరిద్రాలు చూసి ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ సాంగ్ లో ఒక లిరిక్ ఉంటది, హృదయంలోన భావం పెదవి చెప్పదే, అవును, మనసే చూసే బంధం కనులే చూడవే. సో యా ఆ లిరిక్ కి బాగా ఐ గాట్. సో అంటే ఇఫ్ యూ లుక్ ఇట్ ఫ్రమ్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్, నాట్ జస్ట్ లవ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ విత్ ఇన్ యూ. లైక్ ఇప్పుడు నీకు పాడ్కాస్ట్ చేయడం ఇష్టం, యూ వాంట్ టు సే టు సమ్మన్ బట్ యూ ఆల్వేస్ ఫియర్ ఆఫ్ దేర్ జడ్జ్మెంట్ ఆర్ క్రిటిసిజం. బీయింగ్ అన్ ఆర్టిస్ట్ వీఆర్ జడ్జ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ డెసిషన్స్. లైక్ నువ్వు ఆర్టిస్ట్ అయిపోయిన దగ్గర నుంచి నీ లైఫ్ లో జడ్జ్మెంట్ క్రిటిసిజం స్టార్ట్ అయిపోద్ది. సో ఈ ఫియరే చాలా మందిని పైకి రానియకుండా టు టేక్ ఎ ఫస్ట్ స్టెప్ ఆపేస్తుంది. సో ఈవెన్ హృదయంలో భావం అంటే దట్ వాజ్ ఆల్సో మై అనదర్ మీనింగ్. లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే ఇట్ అవుట్ లౌడ్, బట్ పెదవే చెప్పదే. అండ్ యూ ఆల్వేస్ ఇమాజిన్ సంథింగ్, యూ వాంట్ టు బికమ్ లైక్, ఐ వాంట్ టు బికమ్ లైక్ మిస్టర్ ఏఆర్ రెహమాన్. అన్నకి బిగ్ సింగర్ అవ్వాలని, మనోడికి బిగ్ ఎంటర్టైనర్. బట్ we are unable to see it in real life because of this fear. So e fears me, I don't want to make it like very general, so I confined it to love. But naakuna broader perspective, that's when I thought of becoming a music composer, artist avudamani. But ma intlo cheppalante oka bhayam untadi, because andaru gold medalist lo andaru madhyalo ne vachi nanna ne music director aitha ante chepputo kodtarani bhayam undedi. And I was always subjected to this, comparisons, judgment. ఈ అన్నిటిని కలిపి ఒక లవ్ లో పెట్టేసి, because that's the end goal for any guy or girl. Like love is the ultimate judgment కదా. నువ్వు సెటిల్ అయితేనే పెళ్లి అబ్బాయిలకి. I'm not trying to be sexist ఇక్కడ. Please cut చేయి. But yeah, like even the reality మాట్లాడుకుంటే we are subjected to lot of criticism as an artist or in person. General గా person కూడా he is subjected to lot of criticism. సో దాని నుంచి వచ్చిన ఫీలింగ్స్ ఇవన్నీ, బట్ ఐ కన్ఫైన్డ్ ఇట్ టు లవ్ సో దట్ ఇట్స్ వెరీ ఈజీలీ catered to like lot of audience. ఇట్స్ గుడ్. దీంట్లో నాకు ఒక లిరిక్ నచ్చింది, అండ్ ఐ వాంట్ యువర్ రివ్యూ ఆన్ దిస్, వై దిస్ లైన్ వచ్చింది అని చెప్పేసి. ఏంటది? సో ఏంటి అంటే, కాలం కదలకుండా ప్రయాణం సాగున, న్యాయం తడవకుండా. నికేష్, కాలం కదలకుండా పయనం సాగున, నయనం తడవకుండా బంధం నిలుచున. వితౌట్ టీయర్స్ రిలేషన్ వోంట్ స్టే. If you don't, time doesn't move, journey doesn't go on. I mean, doesn't happen. Journey doesn't happen without time moving forward. నీకు నచ్చిన ఫ్రేజ్ నాకు నచ్చిన ఫ్రేజ్ అది. జస్ట్ యూ టెల్ ఇట్ సో దట్ యూ కెన్ what did you feel when you read it for the first time or listened to that particular line for the first time? సో ఇది నేను చదివినప్పుడు, నేను విన్నప్పుడు, ఐ ఫెల్ లైక్ ఎవ్రీథింగ్ ఓకే, ఇట్స్ రిలేటెడ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. బట్ ఇది కొంచెం డీప్ అనిపించింది. లైక్ కాలం కదలకుండా, ఇట్స్ ట్రూ. లైక్ నువ్వు అన్లెస్ టైం ముందుకు వెళ్తే తప్ప మన జర్నీ వెళ్ళదు. అండ్ మన జర్నీ వస్తుంది కదా అని చెప్పేసి టైం వెళ్తున్నా కూడా మనం అట్లానే వెయిట్ చేస్తాం, ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసాం అనుకో, అది వెళ్ళిపోతుంది అండ్ వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. సో అక్కడ అది ఒకటి స్ట్రైక్ అయింది ఫస్ట్ పార్ట్ లో. అండ్ సెకండ్, న్యాయం తడవకుండా బంధం నిలిచదు. సో ఇది కూడా నాకు అర్థమైంది. లైక్ అంటిల్ అన్లెస్ టియర్ డ్రాప్ ఉంటుంది నీకు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ క్రై, నీకు లోపల ఒక బాధ ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ డోంట్ ఫీల్ ఇట్, యూ కాంట్ గెట్ అ బాండ్ ఆన్ ఇట్. Yeah. So when I wrote it, I strongly remember నాకు చెప్పచ్చా? సో నేను రాసినప్పుడు ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఇంట్రోస్పెక్షన్ గ్రోయింగ్ అప్. నాకు 24/7 అది ఉంటుంది మైండ్ లో. ఏది చేసినా ఐ జడ్జ్ మై సెల్ఫ్ ఫస్ట్, అలా ఉంటుంది. అండ్ ఇది ఐ వాస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ అక్కడ, బికాస్ సర్టెన్ టైమ్స్ యూ గెట్ టు అ సర్టెన్ హై పాయింట్ ఇన్ యర్ లైఫ్ వేర్ యూ జస్ట్ వాంట్ టు స్టే ఇన్ దట్. ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఇన్ని దరిద్రాలు జరుగుతుంటాయి మన చుట్టూ. సడన్ గా ఒక అమ్మాయి నేను చూసి నవ్విందా, ఆర్ యూ వన్ సంథింగ్, క్రికెట్ మ్యాచ్, యూ లైక్ దాట్ పర్టికులర్ మూమెంట్, అక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ అది అక్కడ ఉండదు. టైం జర్నీ కంటిన్యూస్ కదులుతుంది. సో దట్ వాస్ అ క్వశ్చన్ రాదర్ దెన్ మీ మేకింగ్ ఎ స్టేట్మెంట్. ఆ లిరిక్ కాలం కదలకుండా పయనం సాగునా అని ఐ వాస్ ట్రైంగ్ టు ఆస్క్ యూనివర్స్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ నీకు పక్కోడితో రిలేషన్షిప్ అయినా నీతో నీకున్న రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్. సచ్చేదాకా నీతో నువ్వు ఉంటావు నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీ పేరెంట్స్ కానీ ఎవరన్నా, దెర్ ఈస్ సర్టెన్ లిమిట్ ఫర్ ఎనీ రిలేషన్షిప్, బట్ అంటిల్ యూ డై నీతో ఉన్న నీకు రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్. అండ్
టు హ్యావ్ దట్ పర్టికులర్ రిలేషన్షిప్ ఆల్సో యూ నీడ్ టు షెడ్ టీయర్స్. అందుకే నీతో నువ్వు చేయాల్సినవి కూడా యూ నీడ్ టు కాంప్రమైజ్ ఆన్ లాట్ ఆఫ్ స్టఫ్ టు బీ విత్ యూ. ఇప్పుడు నీకు ఒకటి నచ్చుతుంది కానీ యూ కాంట్ గెట్ ఇట్ అండ్ యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. అది పోవాలంటే యూ కాంట్ ఎయిమ్ టు బుల్స్ అయ్యి కదా, నువ్వు ఒక చోట కొడితే ఒకటే చోటుకి వెళ్తావు. సో ఐ వాజ్ లైక్ ఈవెన్ టు బీ విత్ యూ, టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యూ, యూ హ్యావ్ టు క్రై. సో దాట్ వాజ్ మై హోల్ థాట్. బట్ అగైన్ ఐ వాజ్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు లవ్. డీప్, వెరీ డీప్. ఇట్స్ వెరీ డీప్. మీనింగ్ ఆల్రెడీ సాంగ్ లోనే చాలా డీప్ ఉన్నది అండ్ ఇక్కడ ద రియల్ స్టోరీ ఇంకా డీప్ గా వెళ్తుంది. సో అందరికి అర్థమయ్యేలాగా లవ్ అనే కప్ లో వేసి ఇచ్చాడు బేసిక్ గా, బట్ ఇట్ హ్యాస్ సో మచ్ మోర్ టు ఇట్. అంటే ఆకలిస్తున్నాడు అమ్మ అని ఒకలా అరుస్తాడు కాబట్టి అందరికి అర్థం అవ్వాలంటే ఇట్లా పెట్టచ్చు అని ఐ వాజ్ జస్ట్ మేకింగ్ అప్ దోస్ లైక్ లిరిక్స్. ఇది అవసరం చెప్పడం అవసరం లేదు, ఇంకా దేని గురించి ఇంకెక్కువ మాట్లాడినా కూడా ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ది ఆల్బమ్. ఈవెన్ ఐ లవ్ ఇట్. అమ్మో తర్వాత నాకు నచ్చింది ఇది. హృదయంలో బాగుంది. ఫ్రమ్ 2018 itself, whenever he sang, I was like, okay, I love this song. కావాలంటే నాకు ఆ పాటే పాడతారు. ఫస్ట్ అమ్మ వచ్చేది నాకు అదే కావాలన్నట్టు, కాదు ఇది కూడా బాగుంటుంది నాకు అదే కావాలి అని కూర్చున్నాడు అన్న. అండ్ హీ సాంగ్ లైక్ సో గుడ్ వెన్ ఇట్స్ అవుట్. చాలా బాగా వచ్చింది, ఎస్పెషల్లీ దోస్ లైన్స్ ఇంకా చింపేశాడు అన్న ఇట్లా. నిజంగా అయ్యో, మీరు మ్యూజిక్ విన్న తర్వాత తెలుస్తుంది మీకు, నేను చెప్పడం అవసరం లేదు. విన్న తర్వాత ఇఫ్ ఐ కెన్ షేర్, నేను ప్రొడ్యూస్ చేస్తుంటా కదా, ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్ అప్ అన్న, మీకు కెమెరా ముందు ఉన్నామని నాకు ఏడుపు వచ్చేసాను అనమాట చేస్తున్నప్పుడు. ఐ లైక్ ఫస్ట్ థింగ్ పర్సనల్ కనెక్ట్, ఐ రోట్ దిస్ సాంగ్ ఇయర్స్ అగో. అండ్ తర్వాత అన్న పాడిన విధానం కూడా ఇట్ వాజ్ లైక్ వెరీ ఇన్నోసెంట్ ఉంటది వాయిస్. అంటే ఇట్ వాజ్ లైక్ చిన్న పిల్లాడు అడిగినట్టే పాడాడు. ఐ వాజ్ లైక్ ఓ వావ్. బోత్ షేర్డ్ మచ్. సో బట్ యాండీ, అసలు ఆ పాట అంటే నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ప్రపోజ్ చేస్తావా లేదా సరే అనుకుంటావా? ప్రపోజ్ చేసి దానికి పర్టికులర్ గా అట్లా ఒక టైం ఇచ్చేది ఉండదేమో నాకు తెలిసి. ఇట్ గోస్ విత్ ద ఫ్లో, అండ్ ఆ ఫ్లో ని మనోడు ఒక పాటలో దాన్ని డిస్క్రైబ్ చేసి నువ్వు చేస్తావా? నేను అడిగింది నువ్వు ఆ సిచ్యువేషన్ ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు చేస్తావా అది ఇంపార్టెంట్. ప్రపోజ్ చేస్తానా చేయను డ్రీమ్ గర్ల్ కళ్ళ ముందు అవన్నీ మాకు గలీజ్ గా అనిపిస్తాయి. లేదు, ప్రపోజల్ చేయడాలు. సో అండ్ ఆల్సో బిలీవ్ విత్ దిస్ సాంగ్, ఐ థింక్ వీ కెన్ ఎండ్ విత్ దిస్ అనుకుంటా. ఈ సాంగ్ గురించి, యూ ఆల్వేస్ హ్యావ్ ఎ సర్టెన్ విండో ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎస్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్. బట్ ఇప్పుడు నీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్, నువ్వు 24 అంటే లైఫ్ లాంగ్ ఫిట్ గా ఉండలేవు. యూ నీడ్ టు, ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ గోల్ అది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి దెర్ ఇస్ సర్టెన్ లిమిట్. ఒక అమ్మాయికి నీకు నచ్చింది, ఆ అమ్మాయి మీకోసం మాక్సిమం 1-2 months యూ కెన్ హ్యావ్ దాట్. లేకపోతే లైక్ ఇఫ్ యూ మిస్ దట్ ఛాన్స్ ఇట్స్ గాన్ కేస్. ఈవెన్ ఫర్ ఎ గర్ల్ ఆల్సో, లైక్ రిలేషన్షిప్స్ లో దెర్ ఇస్ అ వెరీ స్మాల్ విండో. ఇప్పుడు పెళ్లి చూపులే తీసుకో, నువ్వు 10 పెళ్లి చూపులకి వెళ్ళావు, ఫస్ట్ పెళ్లి చూపులో చూస్తున్నామే 10th పెళ్లి చూపులు నచ్చింది, ఈ లోపు ఆ పిల్ల ఇంకోటి గెస్ చెప్పిందంటే యూ లాస్ట్ ద ఛాన్స్ అన్నట్టే కదా. సో యూ ఆల్వేస్ హ్యావ్ పర్టికులర్ టైమ్. ఇఫ్ యూ గో అండ్ గెట్ ఇట్ దెన్ అండ్ దేర్, యూ మైట్ విన్ ఇట్. It's not just girl, anything in life. But since we're talking about love stories, I'm just saying that. So our time lo, if you take a back step and if you fear of making a first step, it's a gone case. So I always keep these as my introspection thoughts. Eppudana bhayam estante, first step is right before you. Goal chaala dooram undachu, but nu vese first step nee mundare untadi, and most of us fail to take that first step. And na strong, even myself, I'm not trying to blame others. Nenu kuda first step cheyadaniki chaala పడ్డ రోజులు ఉన్నాయి. బట్ స్టిల్ హియర్ వి ఆర్. అందుకే 12 years పట్టింది సాంగ్ రావడానికి. సో బేసికలీ ఫస్ట్ స్టెప్ కన్నా నెక్స్ట్ స్టెప్స్ అన్ని ఈజీ అంట. ఫస్ట్ స్టెప్ ఒకసారి వేసామంటే తగలాల్సిన దెబ్బలు నాన్నే తగిలేస్తాయి. తర్వాత చిన్నప్పుడు చెప్తారు కదా, నువ్వు 10th పాస్ అవరా చాలు ఈ గట్టెక్కేస్తావు అని చెప్పేసి అంటారు. 10th పాస్ అయితే ఇంకా వస్తుంటది. ఇట్స్ లైక్ ఇన్ఫినైట్. దెబ్బలు బట్ ది ఫస్ట్ స్టెప్ ఇస్ టఫెస్ట్. చాలా, అది మన కళ్ళ ముందే ఉంటది కానీ అనిపిస్తుంది. So that's my vision, view about life and love, or many things. Yeah, many things. But ఇక్కడ మనకు ఒక ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. Okay. కమ్ ఆన్. మన యాండీకి అండ్ ఆదికి, మన ఇద్దరు, నేను కూడా. ఓకే. యా. సో ఫ్రెండ్షిప్ పాడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం కరెక్టా లేకుంటే చెప్పకపోవడం కరెక్టా? ఏ రిలేషన్ అయినా, ఈవెన్ లవ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, బ్రదర్ సిస్టర్, ఎనీథింగ్, ఓపెన్ కమ్యూనికేషన్ ఇస్ బెటర్. కూర్చొని చక్కగా చెప్పేస్తే అయిపోద్ది. సేమ్ అంతే. అంటే యూ హ్యావ్ టు బి జెన్యూన్ విత్ యువర్ ఎమోషన్స్. మనం బయటికి చెప్పకుండా లోపలే ఉండి ఏదో అయిపోద్ది అనుకుంటే ఇట్స్ అన్నెసెసరీ వాల్ మనమే కట్టేస్తున్నాం. And moreover, if I can answer,
నువ్వు పెట్టే ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా యూఆర్ నాట్ బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ బికాస్ యూఆర్ మాస్కింగ్ యువర్ లవ్ విత్ ఫ్రెండ్షిప్. అది ఇద్దరికి వేస్టే కదా, యూఆర్ చీటింగ్ హర్ విత్ దాట్ మాస్క్. సో ఇట్స్ బెటర్ యూ బీ ఓపెన్ అబౌట్ ఇట్. నో అంటే మనం ఏం చేయలేము. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ డెసిషన్. మనకి డిసగ్రీ చేసే ఆప్షన్ ఉంది కానీ వీ కాంట్ ఫోర్స్ సమ్మన్ ఇన్ ఎనీథింగ్, నాట్ ఈవెన్ లవ్. సో చెప్పేస్తే లొల్లు వెళ్ళిపోద్ది. మనం ప్రశాంతంగా ఫస్ట్ నీకు క్లారిటీ వస్తుంది లైఫ్ లో. ఇఫ్ నాట్ అక్కడక్కడే తిరుగుతా ఉంటుంది బుర్ర, అరే చెప్తే బాగుంటుంది. అదే నార్మలైజ్ చేయాలి మనం. Yeah. అదే ఉన్న లోపల ఫీలింగ్ బయట చెప్తేనే. అందుకని అబ్సెషన్ అనే సినిమా మొత్తం దీని మీద. ఓకే బ్రో, బాగా సీరియస్ అయిపోయింది బికాజ్ వి వాంట్ సంథింగ్ ఫన్. ఎంటర్టైన్మెంట్ అన్నారు, సో యా గేమ్ అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ద ఒరిజినల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్స్ నౌ. ఓకే సో ఇక్కడ అంత బాగానే చెప్పారు అండ్ చాలా ఫీల్ అయికుంటూ బ్రో సీరో చాలా చెప్పాడు. సో ద సేమ్ ఫీల్ హార్ట్ లో చాలా ఉన్నది. అది మనము వద్దులే అది మనము మజిల్ పవర్ తో కొంచెం తీపిద్దాం అని చెప్పేసి కొంచెం పుషప్స్ పుషప్స్ కమాన్ అంటే కొంచెం మెడ పట్టేసింది. మా అందరికి 30+ అబ్బా. జస్ట్ ఇంజెక్షన్ వేసారు. 30+ అని చూడండి గట్టిగా ఫిట్ ఉన్నారో మాకన్నా. సో చూద్దాం లైక్ Okay. మనోడు 120 కొడతాడు, ఇక్కడ అన్న 70 కొడతాడు, నేను ఒక 10 కొడతాను అంతే. మనోడు అడిగింది పెగ్గులు కాదు. పుషప్స్ 10, నువ్వు 120 పెగ్గులు కొడతావు నువ్వు. ఆంటీ. మాకు తెలుసు. యా సో ఫస్ట్ సీత వెళ్తాడు. ఏంటి పుషప్స్ చేయాలి మేము? యా పుషప్స్ చేయాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ చేస్తారు మధ్యలో చచ్చిపోతే They are నేను చేస్తా అక్కడ ఒక కండిషన్, మధ్యలో జంప్ కట్ లేసి 100 అని రాయాలి పక్కకు నువ్వు. అవసరం లేదు, నువ్వు లెక్క పెడితేనే 1 2 100 నుంచి పెడదాం, ఆపేద్దాం. ఎన్ని చేయాలి నీకు? అట్లీస్ట్ మినిమం ఏమంటారు మాకు 25 చేయాలి. 25. ఓకే, అది ఏదో సింపుల్ గా 25 అయ్యో రెడీ. సరిపోలా. 4 5 6 7 8 3 9 4 10 100 101 2 13 14 15 16 17 18 19 20 కూర్చోవచ్చా ఇక్కడ? ఇంకా చాలు సార్ మీరు కూర్చో. అందుకని మేము చేయలేదు. 24 25 బ్రో పాస్ 25 లో ఉండు. అది బ్రో ఏంటి? సారీ ఆంటీ బ్రో కూర్చోనా? ఒక సపోర్ట్ మీరు ఇచ్చుకో. కూర్చోండి. 25 కొట్టాక దా. దేవుడా రే చచ్చిపోతాను. జస్ట్ 55. ఎన్ని 27 25 చాలు వద్దులేండి చాలు చాలు. అది బ్రో నువ్వే నా వల్ల కాదయ్యా, నాకు మెడ నొప్పి భయ్యా. ఏంటి బ్రో? రైట్ సైడ్ మొత్తం ఇంజురీ లేదు. దిగు. मेरे को थोड़ा यहाँ पे బెస్ట్ ఫ్రీ ఉంటది. నేను అసలు ఫెయిల్యూర్ కూడా ఐ వాస్ పంపింగ్ అప్. ఓకే రెడీ? ఓకే స్టార్ట్. అన్నా సరిపోయిందా? ఎస్. 2 3 6 7 8 25 కొడితే అప్పుడే పైన కూర్చుందాం. మళ్ళీ ఆపేస్తారు చూడు. ఎన్ని 15 రా. 15 అంటే అండి లేదు లేకుంటే నీ మీద ఇద్దరు కూర్చుంటారు. ఇక్కడ వేసారు. ఇద్దరు కూర్చుంటారు నీ మీద లేకుంటే. రైట్ సైడ్ మొత్తం గంగార్పణం. గంగార్పణం. ఓకే 1 2 3 4 5 6 7 8 9 2 10 3 11 1 12 13 14 15 16 17 18 19 20. అమ్మా నాకు ఆయాసం వస్తుందిరా. ఇది ఆగిపోయింది. గోప్రో అయిపోయిందంటరా. రికార్డ్ చేస్తారు. కంటిన్యూ చాలే ఇంకా 25 గుడ్. కొట్టలేదు. యు ఆర్ ది విన్నర్. నువ్వే ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు. ఇది పట్టుకోరా. ఇది ఆఫ్ చేస్తా. గుండె మీద తోడ దద్దర రాదే. ఓల్డ్ సిటీలో చార్మినార్, న్యూ సిటీలో అండి. సో ఇచ్చాడా గట్టిగా? కష్టపడి చేశారంట ట్రీట్స్. మా నోడికి మిస్ అయిందని చాలా బాధపడుతున్నాడు. దానిలో ఆగున్నాడు.
ఒక 70 కొడదాం అని ఫిక్స్ I was trying to see myself అనమాట, చెక్ మైసెల్ఫ్ ఎంత కొడతా అని. వాడు ఏ టైప్ అంటే టూస్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను. మళ్ళీ కాదు ఏదో మూవీలో భీమిలి కబడ్డీ జట్టు. ధనరాజ్ కదా మొత్తం తింటాడు లాస్ట్ కి లేదు ఒకటి అరే, మళ్ళీ first నుంచి నువ్వు తప్పు చేస్తావు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టేస్తాను. అయిపోయింది. లాస్ట్ లో చేద్దాం చిత్రం. లాస్ట్ లో మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ లాస్ట్ చాలు, చేసి అది ముందు రికార్డ్ question చేసి అడగని. పెట్టండి. Let's move to the next segment and next song. So which మీ పేరు తెలుసు బట్ which is release అవబోతుంది and none other than జాబిలి. ఆ పేరు చూస్తేనే జాబిలి కోసం వస్తుంది బట్ పాడద్దు మళ్ళీ కాపరేట్ పాడేస్తారు ఎవరో ఒకరు. ఆ జాబిల్ వేరు ఈ జాబిల్ వేరు. సో బోత్ జాబిలీస్ ఆర్ డిఫరెంట్. ఈ జాబిలి పాడింది వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకో అమ్మాయి అమ్మాయి పాడింది. బట్ అన్ఫార్చునేట్లీ షీఈస్ అవుట్ ఆఫ్ స్టేషన్. దివ్య అయ్యర్. సో కైండ్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ హర్. So she is my faculty in music school. She's like really brilliant singer and very dear friend of mine. Tanu vaadindi paata. And I always wanted this to be like a lullaby. And whenever you sing like Lali Lali, we always often relate to Moon Adi. So I wanted to write something, but it's not as sweet as it sounds. It's a very bitter song. So yeah. సో యా ఇది హార్ట్ బ్రేక్ స్టార్ట్ అయ్యేటప్పుడు వినే రేంజ్ ఆఫ్ సాంగ్ లాగా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కంప్లీట్ మొత్తం వినలేదు. Yeah, it's heartbreak also, not in just love. I think నాట్ ఇన్ జస్ట్ లవ్ బట్ లైఫ్ లో అది societal commentary అన్నమాట ఇదంతా. యా హార్ట్ బ్రేక్ సార్. సో ఇట్స్ మోర్ నాట్ లైక్ హార్ట్ బ్రేక్. ఇది ఎట్లా ఉంటుంది అంటే యా నేను మా పెద్దన్నయ్య మా దిక్కు దివానా అన్ని మనోడే. సో ఇతను నేను 2016 నవంబర్ నా బర్త్డే రోజు ఐ వాంటెడ్ టు గో అండ్ విట్నెస్ ద సన్ రైజ్ ఇన్ కన్యాకుమారి. హైదరాబాద్ నుంచి బైక్ మీద వెళ్ళిపోయాం. వెళ్ళిపోతున్నప్పుడు అండ్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాస్ ఫీలింగ్ సూపర్ లోన్లీ ఇన్ లైఫ్. లైక్ ఐ వాస్ క్లూలెస్ లైఫ్ ఎటు పోతుంది ఏంటి అనేది. ప్లాన్ వేసుకొని వెళ్ళారా సడన్ గా అలా కన్యాకుమారికి? ఇదే గ్యాప్ లో ఇంట్లో చెప్పకుండా వెళ్ళాను కాబట్టి మనోడే రీజన్. ఇంత ఇప్పటికే తెలుసా ఇంట్లో? తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీకి కాల్ చేశారు. సో టు ఆన్సర్ బ్రదర్స్ క్వశ్చన్, ఇంట్లో చెప్పాను ఇట్స్ వెరీ ఇంప్రాంప్టు. నాకు ఐ వాస్ ఫీలింగ్ లోన్లీ, ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళిపోవాలని ఉంది. ఐ వాజ్ లైక్ కన్యాకుమారి సన్సెట్ ఈస్ ఫేమస్ అంటారు కాబట్టి ఐ వాంటెడ్ టు గో దేర్. ఎట్లా వెళ్దాం అంటే బైక్ నా దగ్గర యమహా ఉంది. అండ్ ఆ ముందు రోజు మా తమ్ముడిని అడిగితే వాడి ఫ్రెండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వాలి. వాడంతా పాపం సర్వీసింగ్ చేసి అంతా రెడీగా ఉంది. నా దగ్గర తెద్దామని బయట కూడా పార్క్ చేసాడు, ఎవడు వచ్చి గుద్దేశాడు. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ దీస్ థింగ్స్ అనమాట. క్రూజర్ బైక్స్ లేవు. ఐ ఓన్లీ హ్యాడ్ యమహా ఎఫ్జెడ్. వెళ్దాం అనుకున్నా. మా నాన్న ఒకటే కండిషన్ పెట్టాడు, ఎవరన్నా వస్తేనే పంపిస్తాను అని. దెన్ ఐ వాజ్ లైక్ ఇప్పుడు వచ్చే బకరా ఎవడు? కొంచెం వెయిట్ తక్కువ, బైక్ ఎక్కగా నాకు బరువు అనిపించద్దు. పెట్రోల్ సేవ్ అవ్వాలి. ఇట్స్ నాట్ దాట్. నాకు అప్పటికి ఉన్న ఇప్పుడు నాకు నాగా అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు వేరే ఊర్లో ఉన్నాడు, చెన్నైలో. ఐ కాంట్ ఆస్క్ హిమ్. నా తర్వాత అంత క్లోజ్ ఉన్నదంటే మా అన్న ఒక్కడే. అండ్ నేనున్న మైండ్ ఎమోషనల్ స్టేట్ లో ఐ వాంటెడ్ సమ్మన్ టు బి దేర్ ఫర్ మీ, నాట్ టు డిస్ట్రాక్ట్ మై సెల్ఫ్ ఆర్ సేఫ్ వెళ్ళడానికి. సో మనోడికి ఫోన్ చేశాను. ఎట్లా చేశాను, రేపు పొద్దున్న జరిగిన ముందు అన్న వచ్చేసే అన్నాను. మనోడు ఎక్కడికి అన్నాడు, కన్యాకుమారి ఎస్ అన్నాడు, వచ్చాడు. నేను ఇంట్లో చెప్పాడు అనుకున్నా, చెప్పలేదు. సో ఇది మన తర్వాత మాట, చిన్న డీటూర్ వెళ్తాను. కమింగ్ బ్యాక్ టు జాబిలి, మనోడు నేను అనంతపూర్ అవన్నీ దాటి ఒక హైవే మీద ఆగాము. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ ఫుల్ మూన్ డే అండ్ చాలా పెద్దగా ఉంది మూన్. లైక్ అదేదో వియర్డ్ కాస్మిక్ పౌర్ణమ కాదు, రెడ్ మూన్ రెడ్ మూన్ వస్తుంది కదా, మేబీ అది సంథింగ్ లైక్ దాట్. సూపర్ మూన్. సూపర్ మూన్ స్టఫ్. ఆ హైవేలో ఉన్నప్పుడు ఐ లుక్డ్ అట్ మూన్. పక్కకు ఆపాము, జస్ట్ లుకింగ్ అప్, మూన్ ఉంది. అండ్ దేవర్ లైక్, ఇప్పుడు నీకు అవుట్స్కట్స్ లో లైట్ పొల్యూషన్ ఉండదు కాబట్టి యూ కెన్ సీ స్టార్స్ క్లియర్లీ అన్నమాట ఇన్ ద నైట్. సో నైట్ స్కై వాజ్ వెరీ క్లియర్. నేను చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఆల్వేస్ వి రొమాంటిసైజ్ మూన్, ఐదర్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అని, లవ్ అని, అది ఇది అని. సో దెన్ ఐ వాజ్ రియలైజింగ్, ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఇఫ్ మూన్ ఈస్ ఫీలింగ్ లోన్లీ. ప్రతి వాడు వస్తాడు, ఇంత అందంగా ఉన్నా అంత అందంగా ఉన్నా అంటాడు. సో నాకు అనిపించింది, వాట్ ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ ఫీలింగ్ లోన్లీ. ఎందుకంటే మనం చందమామ అంటాం, జాబిలి అంటాం, లైక్ వీ యూస్ బోత్ ద nouns కాబట్టి he or she is feeling lonely అనిపించింది. and then I tried to relate it with my life or people's life in general. చూస్తే when we often turn towards our friends or someone, they are not always available. ఎవరు లొల్లిలు ఆడుకుంటే, I'm not trying to blame, ఎవరు లొల్లిలు ఆడుకుంటే
సో మనలోని పట్టించుకోవడానికి ఫస్ట్ ఆడికి టైం అండ్ ఎనర్జీ ఉండాలి. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నీ తలకాయ నొప్పి నీ పర్సనల్, అది నువ్వు పక్కడి మీద రుద్దద్దు. ఫస్ట్ వాడు హ్యాపీ ఉన్నప్పుడు నీ దగ్గర చెప్తే వాడు ఉంటాడు. వాడే దరిద్రంలో ఉన్నాడు, నువ్వు పోయి బాబు నేను దరిద్రం, వాడు వచ్చి నా దరిద్రం చెప్పుకోని అంటాడు. సో ఐ వాజ్ లైక్ దట్ వన్ ఆఫ్ మై థాట్స్. అండ్ తర్వాత అనిపించింది మన చుట్టూ 1.3 బిలియన్ పీపుల్ ఇండియాలో ఉన్నారు. బ్యాక్ దెన్ కొంత తక్కువనే ఉండే. బట్ నాకు అనిపించింది ఇంత మంది ఉన్నా కూడా వీ స్టిల్ ఫీల్ ఓన్లీ వి గో టు థెరపీ. అంటే ఇంత మందిలో కాన్ వి ఫైండ్ వన్ ట్రూ ఫ్రెండ్. నేను థెరపీకి వెళ్ళి ఎవరికో స్ట్రేంజర్ చెప్పాల్సిన పని ఫస్ట్ ఇప్పుడు అన్నున్నాడు అనుకో, ఐ షేర్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ టైం. నా దరిద్రం అంతా ఇక్కడికి వచ్చేస్తా ఉంటది, కానీ ఆ చెవుల నుంచి బయటికి పెడతాడు. జస్ట్ కిడింగ్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ మీ. సో ఇప్పుడు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ హావ్ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఐ వాజ్ లైక్ వాట్ ఇఫ్ మూన్ అంత పెద్ద మూన్ ఉంది, స్టార్స్ ఉన్నాయి, వాట్ ఇఫ్ షీ ఆర్ షీ ఈస్ ఫీలింగ్ లోన్లీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన పాట అది. అండ్ సో దట్ ఇస్ ద రీజన్, లైక్ తన చుట్టూ తారలే తనను ఒంటరి చేయగా అన్నప్పుడు how you feel as a person amidst all this ocean of people, the same way moon is feeling lonely amidst ocean of stars. సారీ, అది చెప్పవా? తన చుట్టూ తారలే చుట్టూ తారలే తననుంటరి చేయగా అమవాసపు చీకటి తన ధైర్యం తుంచగా. అమావాస్యపు చీకటి తన ధైర్యం. So the darkness within you is nothing but new moon day, అమావాస్య అనేది. So you are complete darkness. నాకు అప్పుడు అనిపించింది, నేను వెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద మూన్ ఇట్ వాజ్ లైక్ పీపింగ్ టువర్డ్స్ అస్, లైక్ మబ్బుల వెనకాల నుంచి నాకు అప్పుడు అనిపించింది వాట్ ఇఫ్ మూన్ నీడ్స్ ఎ హగ్. అది అందుకనే ప్రతిరోజు బయటకు వచ్చి మనం ఇది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు సీరియస్ గా. సో బ్రో వెళ్ళి నువ్వు హగ్ చెప్తాను. సో ఈ పాడ్కాస్ట్ తర్వాత స్టార్ అవుతాడు, స్టార్ అయ్యే ఎక్కడికి అప్పుడు ఊరిని అంటే అని అంటారు, పట్టించుకోకుండా స్టార్ ఒక్కడి నేను ఒక్కడే, నేను ఎప్పుడు పట్టించుకుంటాను. ఆ మూన్ మనోడే. సో దాట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనకి ఏడు ప్రాంగణ వి ట్రై టు సే, సో వి ఆల్వేస్ ట్రై టు సే సంథింగ్. పేరెంట్స్ విల్ బి జడ్జ్మెంటల్, టీచర్స్ విల్ బి జడ్జ్మెంటల్. మనకున్న అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నువ్వు చెప్పావంటే అవన్నీ ఎందుకు ఫస్ట్ చదువుకో అంటారు. సో నో బడీ ఈస్ ఫోకసింగ్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్. సో ఇది అక్కడి నుంచి వచ్చిన పాట. నువ్వు మైండ్ లో సత్యత లేకపోతే యూ కాంట్ ఈవెన్ డేర్ టు డూ ఎనీథింగ్. నీకు ఫస్ట్ ఇక్కడ స్ట్రాంగ్ ఉందంటే నీ బాడీలో ఒబేసిటీ ఉండని, కొలెస్ట్రాల్ ఉండని, యూ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఇంత పుషప్స్ కొట్టి ఇంత జిమ్ చేసేదన్నా నాకు ఇక్కడ డిప్రెషన్ ఉందంటే ఫిట్ ఉన్న బాడీ కూడా వేస్టే. సో ఐ ఆల్వేస్ థాట్ మెంటల్ హెల్త్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఎస్పెషల్లీ ఆ టైంలో అసలు దరిద్రంగా ఉండేది. సో ఐ వాంటెడ్ టు సే what if I need a hug? Yeah, thanks. సో నాకు అప్పుడు అనిపించిన థాట్ అది. అండ్ అస్ బీయింగ్ మెన్ మనకు ఎప్పుడైనా ఏడ్చా అంటే ఏంద్రా ఏడుస్తున్నావు, యూ షుడ్ బీ స్ట్రాంగ్. అప్పుడు అనిపించేది వాట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్, నేను ఎవరికి చెప్పినా ఐఎమ్ బీయింగ్ లుక్ డౌన్ అపాన్. అరే వీడేంది ఏడుస్తున్నాడు అన్నిటికీ నాకు అనిపించారే, నాకు ఏడుపు వస్తే ఏడవకుండా ఇంకేం డాన్స్ చేయాలని అనిపిస్తుంది. సో అక్కడి నుంచి వచ్చిన పాట ఇది. వాట్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఇంతమంది ఉన్నారు కాలేజ్ లో 3000 మంది ఉన్నారు, యట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ. సో దర్ ఇస్ సంథింగ్ రియల్లీ బ్యాడ్ విత్ ద సిస్టమ్ అండ్ సొసైటీ అనే ఫీలింగ్ లో ఉంటాను ఎప్పుడు నేను. బట్ నౌ ఇట్స్ వెరీ బెటర్. లైక్ వన్స్ యూ ఓపెన్ అప్ యువర్ హార్ట్ యూ సీ లాట్ ఆఫ్ పీపుల్, యూ ఫీల్ మోర్ లైటర్. యా నిజంగా మీరే సాంగ్ అది పాడి ఉంటే యూ లిటరలీ ఫీల్ మోర్ లైటర్. బట్ ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేశారు మీరు. యా బికాస్ దానికి రీజన్ ఉన్నది చెప్తే మమ్మల్ని చెప్పుతో కొడుతుంది. ఇట్స్ నాట్ దట్ లైక్ ఐ వాంట్ దిస్ టు బి లైక్ అ చైల్డ్హుడ్ ట్రామా. లైక్ ఎవ్రీథింగ్ స్టెమ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. నువ్వు 30 ఏళ్ళు వచ్చాక నువ్వు ఏం నేర్చుకోవు, యూ అబ్జర్వ్, యూ ఇమిటేట్, యూ గ్రో విత్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఇప్పుడు నువ్వు వచ్చిన స్కిల్ పికప్ చేయాలంటే దోలు తీరిపోద్ది. సో యూ ఆల్వేస్ పికప్ గుడ్ స్టఫ్ వెన్ యూఆర్ అ కిడ్. అండ్ వాట్ ఇఫ్ దాట్ కిడ్ ఈస్ బీయింగ్ డెజర్టెడ్, ఏలియనేట్ అయిపోతే ఎట్లా? ఇప్పుడు వాడు బయట ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పేరెంట్స్ ఉండరు. అంటే అట్లీస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కరెంట్ సిచ్యువేషన్, ఎవ్రీబడి ఈస్ వర్కింగ్, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండరు. లైక్ వాడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాడు ఒక్కడే ఉన్నాడు అనుకో. అండ్ కిడ్స్ ఆర్ వెరీ క్యూరియస్ బీయింగ్స్. వాడికి ఏమన్నా ఉంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి దూకాను అనుకో, చిన్నగా నడిచాను అనుకో, వాడు వచ్చేసి అమ్మ నేను దూకే అంటాడు. వాడికి అది చెప్పుకోవడానికి కూడా పక్కన వాడు లేనప్పుడు హీ ఫీల్ సూపర్ లోన్లీ. సో నాకు ఆ సెన్సిటివిటీ గ్రోన్ అప్స్ కన్నా కిడ్స్ లో బాగా అనిపిస్తుంది. అండ్ ఐ లవ్ కిడ్స్ అలాట్. వాడిగానైతే ఐ విల్ బి లైక్ వెరీ ఎఫెక్టెడ్. సో నాకు అనిపిస్తుంది టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, ఎంటైర్ జనరేషన్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ వీఆర్ మేకింగ్ అ గ్రేవ్ మిస్టేక్ దెన్ అండ్ దర్. మనం ఏం చేస్తాం స్కూల్స్ లో అదేం చేయకుండా వీ ఆల్వేస్ బ్లేమ్ ఆర్ట్ ఆర్ మూవీస్ లైక్ దే షుడ్ హెల్డ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. బట్ పేరెంటింగ్ అండ్ స్కూలింగ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్. నువ్వు ఒక మూవీని చూసావు, పాటను చూసావు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే దట్ మీన్స్ యు ఆర్ వెరీ వీక్ యాజ్ అ పర్సన్. సో నీకు రావాల్సిన ఫౌండేషన్ ఎక్కడి నుంచో రావాలి, మెచ్యూరిటీ ఎక్కడి నుంచో రావాలి.
So I wanted to relate Kid to the Moon so that our sensitivity carry aitundani. So that is the reason I'm making a female sing it, so that it's like a grandmom or a mother singing a lullaby. నైస్. So that's my vision. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద రీజన్ ఉంటుంది అని చెప్పేసి డీప్ థాట్ అది చెప్పాలి. Yeah, sorry. పొగుడుతున్నాడు సీటు. Thanks. అయ్యో Yeah. అట్లా అనుకున్నారా? బట్ ఒక క్వశ్చన్ అబౌట్ ద స్టోరీ. మీరు జర్నీ చేస్తున్నప్పుడు లైక్ కన్యాకుమారి వెళ్ళారని చెప్పారు, లైక్ యూ సో ద మూన్, ఇంత ఫీల్ అయ్యి లైక్ ఇంత లిరిక్స్ రావడం బయటకి. దిస్ వన్ క్వశ్చన్ ఇస్ లైక్ ఆ ట్రిప్ వెళ్ళినప్పుడు లైఫ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది. ఏం లేదు, ఏం లేదు కాబట్టి ఒపీనియన్ లేదు. Opinion కోసమే వెళ్ళాం. వెళ్ళి వచ్చిన తర్వాత గురించి Yeah. అడుగుతున్నాను. వెళ్ళేటప్పుడు లేదని చెప్పి ఓకే, వెళ్ళి వచ్చిన తర్వాత భలే ఉంది భయ్య. నడుము నొప్పి కొంచెం ఎక్కువ అయింది, ఒక 1 week సెటిల్ అయ్యాం అంతే. So we were young, so నడుము నొప్పులు కొంచెం వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళుంటే నడుము అట్లనే పడిపోయేది. అండ్ టు బి ఆనెస్ట్ 20th afternoon స్టార్ట్ అయ్యాం నవంబర్ లో. We drove for like 30 hours or 30+ hours continuously without sleep. అండ్ ఒక అప్పటికి దగ్గర ఆగాం అంతే, ఒక్క దగ్గరే అనంతపూర్ దగ్గర. అనంతపూర్ లక్కీ డాబానా, లక్కీ కాదు, బబ్లు డాబా. సో ఇట్స్ లైక్ ఎ పంజాబీ డాబా దట్ చేంజ్డ్ అవర్ లైఫ్స్ అ లాట్. ఎందుకంటే పన్నీర్ బాగుంది అక్కడ, పన్నీర్ బాగుంది. లేదు, పంజాబీ డాబా పన్నీర్ బాగుంటుంది. పంజాబ్ ఏ దాబా అని ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ డాబా. So Bablu, he owns that dhaba. Place. And what actually happened was, our time ki demonetization అన్నమాట. ఓ డబ్బులు ఉన్నాయా జేబులో? డబ్బులు లేవు, ఏమైపోయిందంటే చిల్లర పట్టుకొని తిరుగుతుండే. సారీ టు బ్లేమ్ మై గై, మనోడికి బ్రో 8,000 క్యాష్ పట్టుకొచ్చాడు, ఇంకోటి నా అకౌంట్ లో వేసాడు. జేబులో డబ్బులు లేవు, అన్ని బ్యాంక్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, వి ఓన్లీ హ్యాడ్ ఎ కార్డ్. అక్కడి నుంచి నువ్వు చెప్పు. సో కార్డ్ అన్ని చోట ఎక్కడైతే మాకు బేసికల్లీ అప్పుడు మాకు తలనొప్పి వస్తుంది, ఆకలికి తలనొప్పి వస్తుంది, మళ్ళీ చలి అన్నమాట. ఫుడ్ ఏమని పడితే కొంచెం బాడీ హీట్ అయ్యి కొంచెం సెట్ అయ్యి ఇంకొంచెం గట్టిగా కొట్టేవాళ్ళం. దానికి మొత్తం అన్ని అడుక్కుంటూ అంటే అడుక్కోవడానికి కాదు, అడుగుతూ ఎక్కడైతే స్వైపింగ్ ఉందో అక్కడికి వెళ్దాం అప్పట్లో ఫోన్ పే అన్నట్టు. క్యూఆర్ లేదు, స్వైపింగ్ కూడా చాలా తక్కువ వాడేవాళ్ళు. సో ఆ టైంలో ఈ దాబాకి వెళ్ళిన తర్వాత నేను అంటే వెనకాల నన్ను వేసుకుని మొత్తం అన్నిటిని నేను వెళ్ళి మొత్తం అడుగుతూ వచ్చేవాడిని అనమాట. సో ఆ టైంలో నేను ఈ దాబాకి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, వెళ్ళి తిరిగి వచ్చేస్తా ఉంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, స్వైపింగ్ కార్డు లేదు, మెషిన్ లేదు. స్వైపింగ్ మెషిన్ లేకపోయేసరికి తిరిగి వచ్చేస్తా ఉంటే వెనక్కి పిలిచి, లేకపోయినా పర్వాలేదు మీరు తినేసేయండి, మీరు పంజాబ్ దాబాకి వచ్చారు, యూ హ్యావ్ టు ఈట్, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, తినకుండా వెళ్ళొద్దు, నో వన్ షుడ్ లీవ్ మై ప్లేస్ హంగ్రీ అనే ఫీలింగ్ లో పెట్టాడు. ఐ వాజ్ లైక్, అప్పటికి వీవర్ లైక్ ఓకే ఏదో అవుతుంది, అలా వెళ్ళిపోయాము, తిన్న తర్వాత వచ్చిన ఎనర్జీ నికేష్. మళ్ళీ 24 hours నాన్ స్టాప్ డ్రైవ్. అది ఒక్కటే స్టాపింగ్. స్టోరీ నాకు చెప్పలేదు కదా మీరు, బబ్లు స్టోరీ చెప్పలేదు అనుకుంటా. అయితే మన ఆల్బమ్ రిలీజ్ అయ్యాక బబ్లు డాబా వెళ్తున్నాం, అదే ప్లాన్ చేసాం. విజిటింగ్ కార్డ్ దొరికింది, సో వీఆర్ ప్లానింగ్ a trip to his dabba. మేబీ ఆ దాబా విజిటింగ్ ఎన్ని డేస్ చెప్పండి, కొంచెం తక్కువ డేస్ అయితే నేను జాయిన్ అవుతాను. లెట్ మీ జస్ట్ కంప్లీట్, అది మళ్ళీ Yeah. ఎంప్టీనెస్ అయిపోతుంది. సో డబ్బులు ఇవ్వకుండానే వి ఏట్ హ్యాపీగా, బాడీ ఫుల్ ఎనర్జీ జనరేట్ అయింది, హీట్ జనరేట్ అయింది, కొట్టేసాం, వెళ్ళిపోయాం కన్యాకుమారి దగ్గరికి. He did not even treat us like any other guy. ప్రాపర్ రెస్పెక్ట్ గా ఉన్నదంతా పెట్టాడు. ఫ్రీగా ఇచ్చేసామనే ఇది కూడా ఒక ఎల్డర్ బ్రదర్ ని ఫీడ్ చేస్తే ఎట్లా పెట్టాడు అట్లా, హీ ఫెడ్ us like super good. ఐ థింక్ దీస్ పీపుల్ ఫ్రమ్ పంజాబ్, అంటే వాళ్ళు చేసే గురుద్వారాలో వాటిని ఏమంటారు, అలాంటి అలాగా మేబీ దట్స్ వేర్ దీస్ గైస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ కైండ్నెస్ అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్. అండ్ ఆన్ ది జర్నీ మాకు వచ్చిన హ్యాపీనెస్ దట్ వాస్ బూస్టెడ్, దట్ వాస్ కంప్లీట్లీ పాజిటివ్ ఎనర్జీ అనమాట. వీ హ్యాడ్ ఎ డిఫరెంట్, అంటే లైఫ్ అంటే ఒపీనియన్ లేకుండా వెళ్ళాం కదా. సో ఆ పాయింట్ నుంచి మాకు ఒపీనియన్స్ జనరేట్ అయినాయి, హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఇంకొంచెం బెటర్ అయ్యి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ చేసుకుని, ఆ ఎనర్జీ తోటి మేము కంప్లీట్ గా వెళ్ళి తిరిగి వచ్చే టైంకి వీ హ్యాడ్ మనీ. ఎందుకంటే నేను అప్పటికి డబ్బులు డ్రా చేసుకున్నాం అక్కడ కన్యాకుమారి. మోడీ గారు ఏదైతే ఎంతైతే తిన్నామో ఆ బిల్ అంతా చేసి మళ్ళీ అక్కడే తినేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాం అనమాట. We had to drive like extra 400 kilometers just to show our gratitude to this person. And on camera we should say thank you, Yeah, thanks for that. It changed our lives a lot. बबलू भाई, आपने जो हम आनंद तो पुराएंगे, फिर खाना खाएंगे, इस बार पैसा भी देके जाएंगे. पंजाबी दाबा, you And guys also, should definitely ఇందాక నేను అన్నా కదా, unless you open up you never get help. నీకు ఫస్ట్ హెల్ప్ అడిగే దమ్ము ఉండాలి, తర్వాత హెల్ప్ వచ్చినప్పుడు తీసుకునే దమ్ము కూడా ఉండాలి. కరెక్ట్.
దట్స్ వాట్ దిస్ టాట్ మీ. అండ్ ఆల్సో గాడ్ డెఫినేషన్ కూడా నాకు ఒక్కసారిగా మారిపోయింది. అవతలోడు హెల్ప్ కోసం అడిగినప్పుడు టాప్ మన బయటకు వస్తుంది. అంటే సిమిలర్ అన్న, లైక్ ఇప్పుడు మనకి ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ పాయింట్, లైక్ నువ్వు దేవుడికి పాడ్కాస్టర్ అవ్వాలని అనుకుంటావు, బట్ మనం ఒక ఇమాజినేషన్ లో అవ్వాలని అనుకుంటాం. Yeah. బట్ వీ గెట్ థింగ్స్ ఫ్రమ్ యూనివర్స్ దట్ ఒక వేలో అవ్వచ్చు, బట్ మనం అనుకున్నట్టు అవ్వట్లేదు కాబట్టి వీ స్టార్ట్ బ్లేమింగ్ యూనివర్స్. అరే ఇప్పుడు నేను ఏఆర్ రెహమాన్ లాగా అవ్వాలి అంటే ఐ షుడ్ డూ సాంగ్స్, నాకు ఎట్లన్నా వెళ్ళవచ్చు, నేను నా గోల్ అది. వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ గోల్ అండ్ ఆర్ ఓన్ డైరెక్షన్, కానీ డైరెక్షన్ ఎట్లన్నా వెళ్తుంటది. ఇక్కడ నాకు అదే అయింది, నాకు ఆకలి వేస్తుంది, మా ఇద్దరికి ధూళి తీరిపోతుంది చలిలో. ఆకలి అయినా కానీ ఇట్లా వస్తుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా. నేను 5 స్టార్ లోనే తింటా అంటే ఇది మిస్ అయ్యేది కదా. ట్రూ. సో that changed my entire perspective towards life at very young age. Correct. So ఇప్పుడు నేను అదేం చేస్తున్నా అంటే, if someone I go out with someone, I like to feed people. పోగానే ఫస్ట్ తిందాం, తిని ముచ్చట్లు పెడదాం అని. ఇందాక నీకు ఇస్తే నువ్వు తినలేదు, ఇట్స్ నాట్ మై మిస్టేక్. అది పెద్ద కాండ్ అయింది, అది పక్కన పెట్టేసి తర్వాత మాట్లాడుకున్నాం దాని గురించి. సో యా, కన్యాకుమారి స్టోరీ బాగుంది, అది చాలా దూరం, బట్ ఇంకా టైం పడుతుంది పోవడానికి. సో మనం చాలా ఉన్నాయి, బట్ నెక్స్ట్ ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు చాలా లోపల దాచాం అంతే. విల్ కంటిన్యూ విత్ దట్. మన ఆ బ్రోని కలిసినప్పుడు అప్పుడు వీళ్ళు స్టోరీ చెప్తారు, అది ఇంకా కొంచెం. లెట్స్ మూవింగ్ టు ద నెక్స్ట్ సాంగ్, ద 4th one. అండ్ నేను మిమ్మల్ని కలిసి ఈ పాడ్కాస్ట్ అడిగిన సాంగ్ అది జిందగీ. పేర్లో ఉంది లైఫ్, జిందగీ. జిందగీ అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, అది కాదు బర్రె బర్రె వర్షం గొడుగు ఉంది కదా, ఆ లిరిక్ గుర్తొస్తుంది. బ్రో బర్రె సాంగ్ వాజ్ ఆసమ్. ఇక్కడ వస్తారా? నిజంగా హౌ ఇంట్రడ్యూస్ యు నో, బ్రో దగ్గరికి వెళ్ళి పేరు కూడా తెలియదు కదా, బ్రో బర్రె సాంగ్ వాజ్ ఆసమ్ అని చెప్పాను. లైక్ నవ్వాలా లేకుంటే బాగుందని చెప్పినట్టు రియాక్ట్ అవ్వాలి, అర్థం కాలేదు. తిడుతున్నాడా పొగుడుతున్నాడా? బర్రె అంటున్నాడు, బాగుంది అంటున్నాడు, కానీ సింగ్ అవ్వట్లేదమ్మా. సో యా, బర్రె మీకు తర్వాత మధ్యలో వస్తుంది, దానికన్నా మీకు కరేపాకు వస్తుంది. తీసుకెళ్ళండి, వెళ్ళిపోయింది దొరుకుతాయి కదా. మీరు 18 years ఏజ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో ఎవరు లేటెస్ట్, ఆ టైంలో ఎవరైనా రాయాలంటే లేటెస్ట్ రాసి ఇస్తుండే, బికాస్ ఇట్స్ అ లాంగ్ టైమ్. 18 years ఏజ్ ఉన్నప్పుడు మీకు లెటర్సా? మేము ఎప్పుడు గాంధాతో మాట్లాడుతున్నాం. నో లిట్స్ లైక్ ఏమంటారు, లెటర్స్ కాదు కానీ 13 వరకు అయితే. లెట్ మీ కరెక్ట్ యూ, గ్రీటింగ్ కార్డ్స్. స్లామ్ బుక్స్ ఉండేవి, స్లామ్ బుక్స్, గ్రీటింగ్ కార్డ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు. ఓకే, రిటర్న్ ఫార్మాట్. ఓకే, లెట్ మీ కరెక్ట్ myself టు రిటర్న్ ఫార్మాట్. యా, సో రిటర్న్ ఫార్మాట్ లో రాసిస్తారు, లైక్ స్లామ్ బుక్ అవన్నీ ఏదైనా అవన్నీ. బట్ ఇప్పుడున్న జనరేషన్ అయితే స్లామ్ బుక్ మెయింటైన్ చేస్తలేదు, సారీ. బట్ మా స్లామ్ బుక్ ఓపెన్ చేస్తే ఒకసారి ఓపెన్ చేసి కూర్చున్నాం అనుకో, అది మొత్తం చదివేంత వరకు ఏ పనులను ఆపేస్తాం మనం. లిటర్ ఈవెన్ ఐ డు దాట్. సో నా ఇక్కడ ఒకటి అనిపించింది, మీరు ఇప్పుడు ఉన్నారు, మీకు ఒక ఛాన్స్ వస్తే టు రైట్ టు యువర్ యంగర్ వన్స్, ఏం రాస్తారు? టు యువర్ సెల్ఫ్. మై యంగర్ సెల్ఫ్ నా దగ్గర స్లామ్ బుక్ పట్టుకొస్తే నేనేం రాస్తా, అంతే కదా? ఏం రాస్తారు? ఓకే, పెద్దలతో మొదలు పెడదాం. పెద్ద మనుషులు. సో నేనైతే నువ్వేం చేస్తున్నావు అది అలా చేసుకుంటూ పోయారు అన్నది రైట్ ట్రాక్ అని చెప్తా. ఆసమ్, కంప్లీట్ ప్యూర్ అంటే పాజిటివ్. సేమ్ సిమిలర్ ఒపీనియన్. యు ఆర్ ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ సపోజ్డ్ టు బి, జస్ట్ కీప్ గోయింగ్ అని చెప్తా. అంటే కరెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి ఈ పొజిషన్ లో ఉండలేం కదా, అప్పుడు పారాడాక్స్ స్టార్ట్ అవుతుంది, టైం మెషిన్ పారాడాక్స్. అక్కడ కరెక్ట్ అయిందంటే బేసికల్లీ యు గో టు అనదర్ మల్టీవర్స్ వెళ్ళిపోతారు. యా, ఇట్స్ బెటర్ టు బి లైక్ దిస్, డోంట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సేమ్ ఆన్సర్ పెద్ద. కాపీ క్యాట్స్, ఇద్దరు కాపీ క్యాట్స్. నీకు కాంట్రవర్షియల్ కావాలా? మోటిగా వచ్చి పిచ్చినా కొడుక చక్కగా చదువుకో. ఏమన్నా పిచ్చినా కొడుక మోటిగా ఇచ్చి దోలు నేర్పోతుంది 30 ఏళ్ళకి, చదువుకొని ఒక ఉద్యోగం చేసుకో, హ్యాపీ డబ్బులు వస్తాయి. ఇటు వచ్చా ఇంకో దోలు తీర్చేస్తుంది అనుకోండి. బట్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. సో నేను ఇట్లా ఉన్నాను ఎప్పుడు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ గ్రోయింగ్ అప్. సో నేను కష్టపడతావు, జాగ్రత్తగా ఉండు. ఈవెన్ నా స్లామ్ బుక్ లో కూడా ఐ వాంటెడ్ టు బికమ్ రాక్ స్టార్ ఆర్టిస్ట్. అదే రాసి నాకు గిటార్ బొమ్మలు కూడా వేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ నా దాంట్లో. సో ఐ వాజ్ ఆల్వేస్ డ్రీమింగ్ టు బికమ్ దిస్. సో బేసికలీ ఇట్స్ నాట్ అన్ ఈజీ రోడ్ అని చెప్తావు. Yeah, just be patient. Yeah, be patient. Be good to people, be patient. Just because నీ లైఫ్ దరిద్రం ఉన్నదని పక్కోడికి టార్చర్ పెట్టకు. నీ దరిద్రం నీ దగ్గర ఉంచుకొని just spread happiness. That's my awesome saying to my younger self. Song ఇంకా రిలీజ్ కాలేదు, బట్ there's one line నాకు నచ్చిన సాంగ్ లో, బట్ I want to know the
రీజన్ బిహైండ్ దట్. తెలుసు నా రీజన్ ఒకటి ఉన్నది, నేను చెప్తా. ఫస్ట్ నీ రీజన్ ఏం చెప్పు. సాంగ్? జిందగీలోనే ఒక లైన్, జిందగీ కుంటి గుర్రం అయ్యి పరుగు కరెక్ట్ కదా, జిందగీ కుంటి గురువే పరుగు తీస్తూ ఉన్నది. సో ప్రతి ఒక్కరు లైఫ్ లో ఫేస్ చేసే పాయింట్ ఇది. యూ కాంట్ స్టాప్, యూ కాంట్ పాజ్, దాన్ని ఏం చేయలేదు. ఇట్స్ లైక్ గో విత్ ద ఫ్లో అనే రేంజ్ లో. అండ్ చాలా మంది లైఫ్ అనేది ఒక టైం లాంటిది, సో దాన్ని కంపేర్ చేయండి. సో మీరు గుర్రానికి ఎట్లా కంపేర్ చేస్తారు? లైక్ మోస్ట్లీ అందరు టైం కి కంపేర్ చేస్తారు. టైం ఒకసారి వెళ్తుంటే రాదు, అండ్ యువర్ లైఫ్ ఇస్ ఆల్సో ద సేమ్. బట్ గుర్రానికి రిలేషన్. see I always hate when someone says life is a race. మనని ఫోర్స్ఫుల్ గా నెట్టేస్తారు, అండ్ మనకి నచ్చకుండా ఒక రేస్ లో పోయినప్పుడు యూఆర్ ఆల్వేస్ ఆర్ లింపింగ్ హార్స్. నీకు నచ్చకుండా ఒక రేస్ లో నువ్వు దూకేవంటే నీకు ఫస్ట్ ఆ రేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయినప్పుడు నువ్వు కుంటుతావు. నాకు అట్లా చూసాను నేను. అండ్ ఆల్సో వెన్ ఐ వాజ్ రైటింగ్ దిస్ సాంగ్ నా లైఫ్ కూడా కొంచెం అదే ఫేస్, ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను నేను. అది కన్ఫ్యూజన్ నుంచి ఆర్ట్ వస్తుందేమో. సో ఐ వాజ్ లైక్ ఏంటిది రేస్ అనుకుంటున్నారు అందరూ, అండ్ ర్యాట్ రేస్ లో ఐ హేట్ బీయింగ్ ఇన్ ర్యాట్ రేస్. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ మై లైఫ్ యాజ్ ఇందాక చెప్పినట్టు చచ్చినందుకు నాతో నేను ఉంటాను. సో ఐ వాంట్ టు లీవ్ మై లైఫ్ ఇన్ మై ఓన్ టర్మ్స్. నెలకు 5,000 రాని 10,000 రాని ₹1,00,000 రాని ఐ విల్ బి హ్యాపీ విత్ మై సెల్ఫ్. అప్పుడే కానీ ₹1,00,000 వచ్చినా హ్యాపీ ఉంటావు, 5,000 వచ్చినా హ్యాపీగా ఉంటావు. సో వెన్ యూ కాంట్ లీవ్ విత్ యువర్ ఓన్ థాట్స్ సంకనాకపోద్ది. సో ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ దాట్ వే. సో ఇప్పుడు కుంటిగురం అనే పాయింట్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ కూరలో కరివేపాకు ఎందుకు రాశానంటే వెన్ యూ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద రేస్ విచ్ సొసైటీ ఇంపోజ్ ఆన్ యూ, వాళ్ళు కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తారు. సో దట్ వాజ్ మై ఐడియాలజీ. ఒక లైన్ ఏంటి మా వాళ్ళ కోసం జిందగీ song. వచ్చింది కదా, అది నేను నాకు నచ్చింది ఒకటి చెప్పా, ఒక లైన్ మీరు. బావిలోని కప్ప నేర్చుకుంది చూడు జగములోని జ్ఞానం, దున్నపోతు కూడా గొడుగు పట్ట చూడు కురవగానే వర్షం. దున్నపోతూ గొడవ పట్టుకుంది. సో బావిలో కప్ప జగంలో జ్ఞానం తెలుసు. సో నేనున్న సిచ్యువేషన్ లో నీ లైఫ్ ఎట్టు నువ్వు అనుకున్న డైరెక్షన్ లో నీ లైఫ్ పోవట్లేదు అంటే దేర్ నీడ్స్ టు బి లైక్ బిగ్ చేంజ్ విత్ ఇన్ యూ. సో వెన్ ఐ లుక్డ్ అరౌండ్ అంటే బావిలో కప్పకి ఏం తెలియదు అంటారు కదా. అవును. సో ఆ కప్ప కూడా క్యూరియాసిటీ వచ్చి ఇట్ గాట్ ఎ డిగ్రీ. దున్నపోతు మీద వర్షం పడుతుంది అంటారు. సో వర్షం పడుతున్నప్పుడు దున్నపోతు కూడా గొడుగు అంటే నీకు ఒక మార్పు కావాలంటే యూ హ్యావ్ టు చేంజ్ సంథింగ్ విత్ ఇన్ యూ. సో నాకు అది తట్టింది. అంటే నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు, నీ లైఫ్ దరిద్రంగా ఎంతుంటే నాకు ఏం ఇన్స్పిరేషన్ దొరకండి. వన్స్ యూ లుక్ అరౌండ్ యూ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి ఇన్స్పైర్డ్ ఆఫ్. ఇప్పుడు నాకున్న పెద్ద ఇన్స్పిరేషన్ వీళ్ళిద్దరు. కెమెరా ఉందని చెప్పి ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇప్పుడు అన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ ఎందుకంటే నేను ఏం చేయకుండా ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. అన్న వాళ్ళని ఏంటి జాబ్ చేసుకుంటూ, ఇప్పుడు అన్నేమో రైల్వేస్ లో జాబ్, పొద్దున వెళ్తారు సాయంత్రం వస్తారు, మళ్ళీ నేను రికార్డింగ్ అనగా టింగనే 6 o'clock నన్ను పిలిచి మళ్ళీ 10 వరకు రికార్డింగ్ చేస్తారు. బేసిక్ గా దే ఆర్ వర్కింగ్ అండ్ ఆల్సో దే ఆర్ పుట్టింగ్ దర్ టైమ్ ఫర్ దర్ ప్యాషన్స్. ఇప్పుడు మనోడు ఉన్నాడు, వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్, కంపెనీ పేరు నేను దిగాను. మళ్ళీ దాని తర్వాత మల్టిపుల్ జాబ్ అంటేనే ఇప్పుడు బిట్ స్ట్రెస్ఫుల్ ఉంటాయి, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. 9 to 5 దే ఆర్ డెడికేటింగ్ దేర్ టైమ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ ఒకటి చేసి వస్తారు. తర్వాత వచ్చి ట్రైంగ్ టు ఎంటర్టైన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేనేంటి ఈ పర్స్పెక్టివ్ లో చూస్తే ఐఎమ్ జస్ట్ డెడికేటింగ్ మై ఎంటైర్ లైఫ్ టు దిస్. అండ్ వీఆర్ జెలస్ ఆఫ్ యూ. నేను లేపుతున్నా ఇక్కడ. సో నాకు ఇప్పుడు వీళ్ళని చూస్తే ఇట్ బూస్ట్ మీ. ఇప్పుడు నాకు వీళ్ళతో పాట చేయాలంటే ఫస్ట్ నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు లెట్ దీస్ పీపుల్ డౌన్ బికాస్ దే ఆర్ గివింగ్ దర్ టైమ్. ఇంత స్ట్రెస్ అయ్యి వచ్చి కూడా ఇప్పుడు పొద్దున వస్తాడు రికార్డింగ్ స్టూడియోకి 3 గంటలు రికార్డ్స్, అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను. సో ఐ హావ్ టు పుట్ ఇన్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ సో దట్ నేను నాతో వర్క్ చేసినందుకు దే షుడెంట్ రిగ్రెట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. క్వశ్చన్ మర్చిపోయాను నేను. So it's just about the song, of the song lyrics. I mean, Gurram race. Oh yeah. So basically, నాకు ఇన్స్పిరేషన్ వీళ్ళు అండ్ నా ఫ్రెండ్స్, ఎవ్రీబడి హూ ఇస్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దేర్ వే టు అచీవ్ సంథింగ్, దే ఆర్ ఆల్ మై ఇన్స్పిరేషన్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, యూ ఆర్ డూయింగ్ అ జాబ్, నువ్వు మళ్ళీ పాడ్కాస్ట్ చేస్తున్నావు. సో సమ్మన్ ఈస్ ట్రైంగ్ ఫర్ దేర్ ప్యాషన్ అంటే ఐ హ్యావ్ మై రెస్పెక్ట్ ఫర్ దెమ్. Thank you. థ్యాంక్ యూ. అనుకున్నా లేదా ఈ టాపిక్ లేవేస్తా నేను. లైక్ ఇప్పుడు ఇప్పుడు అందుకని కుంటిగురం రాసిన రీజన్ అది. ఐ వాంట్ ఇట్ టు బి అ జర్నీ. నువ్వు కుంటుకుంటూ నీ జర్నీ చేసినా ఎవడు అడిగాడు. యూ విల్ బి హ్యాపీ దట్ యు ఆర్ గోయింగ్ ద వే యూ వాంట్ టు. నువ్వు కుంటుకుంటూ పో, పాక్కుంటూ పో, ఎట్లా నువ్వు జస్ట్ గో.
జస్ట్ గో విత్ ద ఫ్లో. యా బావిలోని కప్ప నుంచి సో ఇప్పుడు వీళ్ళు చేసే చేంజ్ అదే కదా. ఇప్పుడు నేను 9 to 5 జాబ్ చేస్తున్నా, స్ట్రెస్ ఉంది, నేను రాను అంటే వాళ్ళు నచ్చిన దానికోసం వాళ్ళు కష్టపడినట్టు. ఇప్పుడు అన్న అంత చేస్తున్నా అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్. నేను కూడా ఏదో ఒకటి మార్చుకోవాలి, నా డైట్ లోనో, నా రెజ్యూమ్ లోనో, నా స్కెడ్యూల్స్ లోనో ఏదో మారుస్తేనే కదా ఐ కెన్ గో సమ్వేర్. డోంట్ బ్లైండ్ యువర్ సెల్ఫ్, డోంట్ బి ఇగ్నోరెంట్, జస్ట్ బి క్యూరియస్ ఇనఫ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అది దట్స్ మై పాయింట్. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్? బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ జిందగీ అంటే ఒక లైఫ్. తెలుగులో చెప్పానా, ఇంగ్లీష్ లో చెప్పాను కదా. సో లైఫ్ లో ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇంతవరకు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ గోయింగ్ గుడ్, బట్ నేను ఫెయిల్యూర్ లా చూడట్లేదు. లెసన్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే Everything is a lesson లాగా. అదే కదా, ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ మ్యూజిషియన్ ఇన్ మై ఫ్యామిలీ. ఓ ఎవ్రీథింగ్ ఇస్ టీచింగ్ మీ సంథింగ్. ఐఎమ్ లుకింగ్ మై వే, మై లైఫ్ దాట్ వే. ఆల్రెడీ ఎవాల్వ్ అయిపోయిన స్టేజ్ నడుస్తున్నాం. ఇదే ఒక 5 years బ్యాక్ ఇంకా చాలా బట్ నో, ఐ హావ్ లైక్ మై ఫాదర్, మై మామ్, వాళ్ళ సపోర్ట్ వల్ల. అండ్ ఎప్పుడైనా తప్పు దారిలో పోతున్నాయంటే పట్టుకొచ్చి బాబు పోతావు. సో ఐ హావ్ పేరెంట్స్ హూ సపోర్ట్ మీ లైక్ ఇమెన్స్లీ. సో తప్పు చేశాన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఇఫ్ ఐ నెవర్ స్టాప్ ట్రైయింగ్. సో నేను ఫెయిల్యూర్ కింద తీసుకోను. వన్స్ యూ స్టాప్ ట్రైయింగ్, దట్స్ ఎ ఫెయిల్యూర్ అన్న ఫీలింగ్. ఓకే. సో వాట్స్ ద బిగ్గెస్ట్ డౌట్ ఇప్పటివరకు వచ్చింది రిగార్డింగ్ ద కెరియర్ మీ జిందగీలో? సెల్ఫ్ డౌట్ చాలా చాలా ఉన్నాయి. సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి. ఎవ్రీ మార్నింగ్ ఇప్పుడు నాకు ఇప్పుడు పొద్దున్న లేచి పాట మీద కూర్చొని ఇప్పుడు పాట హిట్ అయిద్దా ఫస్ట్ అదో డౌట్ వస్తుంది. 2012 రాసిన సాంగ్ ఇప్పటిదాకా రావట్లేదు. అది లాగి ఇక్కడ వరకు వచ్చిందంటే డౌట్ వల్లనే. సో when you want to become something, you have to unlearn lot of things, you have to forgo lot of things. ఇప్పుడు నాకేంటి లేవగానే ఫస్ట్ లో కాన్ఫిడెన్స్ ఉండేది అప్పట్లో, బికాస్ ద ఎన్వైరన్మెంట్ ఐ గ్రూ అప్ దెన్, నాట్ హోమ్ బట్ స్కూలింగ్ లో కానీ అక్కడ ఐ వాజ్ ఆల్వేస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే. ఇప్పుడు పోయానంటే నేను డాన్స్ చేస్తా, బొమ్మలు గీస్తా అంటే వాడు ఫస్ట్ చదువు ఎప్పుడు చదువుతావు అనేట్టు అడిగి చూసాడు నన్ను. అది కూడా చేస్తాను, కాకపోతే నాకు ఇవి చాలా ఇష్టం. ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ మై వరల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు A+B² అందరూ చెప్తారు, నాకేమో A+B² బ్రాకెట్ ఎంత బ్యూటిఫుల్ గా పెడితే బాగుంటుంది పాయింట్ లో నేను ఆలోచిస్తాను. ప్రెజెంటేషన్ కి ఎక్స్ట్రా 5 marks. నాకు మార్కులు దానికి వచ్చాయి. సో ఐ ఆల్వేస్ లుక్ ఎట్ దాట్. నాకు స్టోరీస్ చెప్పడం ఇష్టం, ఎనీ విచ్ ఫార్మాట్. ఇప్పుడు నువ్వు కూర్చొని స్టోరీ చెప్పండి, కూర్చొని ఇట్లా ఏదో ఒకటి చెప్, నాకు అట్లా క్రియేటివ్ గా ఉండేది. సో ఆడ్ మ్యాన్ అవుట్ గా ఉండేవాడిని. క్వశ్చన్ డౌట్స్. సో ఇట్లా వచ్చినప్పుడు నీకు ఎట్లుంటుంది అంటే యూఆర్ ఆల్వేస్, అంటే మొహం మీద అందరు వచ్చి నువ్వు తప్పు అనేవాళ్ళు. సో నేను ఏం చేసినా ఇప్పుడు నేను పాడేమో అది తప్పేమో మంచి లేదేమో అనే ఫీలింగ్ లో ఉండేవాడిని. దాంట్లో ఐ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు బి పర్ఫెక్ట్. అది దట్ వాజ్ మై బిగ్గెస్ట్. ఇప్పుడు నేను చేసిన పర్ఫెక్ట్ ఉందా, వీళ్ళు ఏమనుకుంటారు, ఎంత డౌట్ ఉంది, అందుబానే ఉంది. ఎప్పుడైనా అనిపించిందా మ్యూజిక్ వదిలేద్దామని చెప్పి? వచ్చాడు సార్లు ఎవ్రీ అదర్ డే అది. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ హౌస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రగుల్స్. రాగానే ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి, ఇదేం రావట్లేదు, వదిలేస్తే ఏమన్నా చేసుకోవచ్చు అనిపిస్తుంది. తర్వాత ఇంత రోజులు సంక్రమణకి తింటే కదా అని ఐ ఓన్లీ బ్లేమ్ మై సెల్ఫ్, ఐ ఓన్లీ ప్యాట్ మై సెల్ఫ్. సో ఇటు నుంచి దెబ్బలు వస్తే ఇటు నుంచి ఓకే గుడ్ అనుకుంటాను. అండ్ ఐ హావ్ సపోర్ట్ సిస్టమ్ ఆల్వేస్. ఇంట్లో ఎక్కడ పెడితే ఎక్కడ. దాట్స్ కూల్. అది మీకోసం లైఫ్ లో మోస్ట్ అన్డిజర్వింగ్ సిచ్యువేషన్. ఆలోచించాలి భయ్యా, నువ్వు సడన్ గా అడిగితే కష్టం. చాలా ఎఫర్ట్స్ పెడతాం, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు. బట్ యాజ్ అ హోల్ మై లైఫ్ అయితే నేను పెట్టిన ఎఫర్ట్స్ కన్నా వాట్ లైఫ్ హ్యాస్ గివెన్ మీ ఇస్ మచ్ మోర్. సో ఐ హావ్ నో కంప్లైంట్స్ అబౌట్ లైఫ్. నాకన్నీ అంటే నేను ఎఫర్ట్స్ పెట్టిన దాంట్లో ఐ ఫీల్ లైక్ నువ్వు ఎంత పెడితే నీకు అంతే వస్తుంది, నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంతే వస్తుంది. నాకు చాలా వరకు నేను ఎఫర్ట్స్ పెట్టలేదని అనుకుంటాను, సో నాకు రాలేదు. సో బేసికలీ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ నో అన్డిజర్వింగ్ సిచ్యువేషన్. నేను ఎంత చేశాను నాకు అంతే వచ్చింది, అంతే. ఐఎమ్ సాటిస్ఫైడ్. గుడ్. ఈక్వల్ ప్రపోర్షన్. సింగిల్ లైన్ అంతే. నువ్వు చేసేదానికి ఏదో వస్తుంది, రానప్పుడు నువ్వు లేట్ గానే వస్తుంది అంతే. సో బేసికలీ మా ఇద్దరికి కూడా మేము సింక్ అయ్యేది చాలా వరకు ఏంటంటే ఆ బతికింతేలే మా దరిద్రం ఇంతేలా అన్నట్టు అనుకుంటాం. కానీ అంటే ఇప్పుడు జరిగినప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు, నెత్తి కొట్టుకున్నా మారదు. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఇది అట్లా అయింది, ఓకే వాట్స్ నెక్స్ట్, దానికోసం ఏడ్చానంటే ఉన్న టైం పోద్ది. బట్ నీకు ఎట్లా అయితే నువ్వు చెప్పినట్టు
యూ ఎవాల్వ్ విత్ యువర్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఆర్ అన్డిజర్వింగ్ సిచ్యువేషన్స్, ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్త చేయాలనుకున్నావు. You like- అలాగే మా దరిద్రాల Yeah. నుంచి we learn బిగ్గెస్ట్ లైఫ్ లెసన్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నెక్స్ట్ టైం యుల్ బి మోర్ కేర్ఫుల్. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు ఎంగేజ్ లో అయినాయి నెక్స్ట్ అనుకో, చిప్ తీసుకొస్తావు అంతే నువ్వు. అసలే ప్యాక్ చేసుకుంటా. ఇది కట్ చేయి. జస్ట్ ప్లే అంతే. నిజంగా అంతా చేసుకుని ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసి మొత్తం చేసి స్టోరేజ్ మంచి ఖాళీ చేసి It's really గుర్తుంది కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి గుర్తుంది. ఇంకా మా No, సిస్టర్ it కాల్ చేసి doesn't slap you. మర్చిపోయినది. This situation doesn't slap you. It makes you evolve as a better person, better organizing skills. That's it. కానీ నో మ్యాటర్ వాట్, బీ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్ అన్నట్టు యూ హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్ అని నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేర్పించినాయి. ఎందుకంటే నేను ముందర నుంచి బాగా వస్తున్నా, వెనకాల నుంచి మొట్టకాయ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడ నుంచి పడుతుందని, సో హెల్మెట్ పెట్టుకొని పోతాం అంతే. అండి Yeah. మీకోసం నాకు- మీరు ఇంతసేపు మాట్లాడదు కదా, సో Yeah. ఒక మధుమ- చెప్పు. Correct. సారీ. ఇప్పటివరకు ఏమంటారు, సీరోకి మీరు చాలా హెల్ప్ చేశారు. సీరో చెప్పే అని ప్రకారం చెప్తున్నాడు. చూస్తున్నారు. సీరవ్ కి బయట పెట్టారంటే మనోడికి లైన్ కడతారు. Siraf, I think to be happy for him, his family has given lot of support anamata, which every kid deserves, right? Yeah. So apart from it, మనోడు పెట్టుకునే ఎన్విరాన్మెంట్ ని అట్లా పెట్టుకుంటాడు కాబట్టి everyone helps him because he is genuine person. He asks ఎంతైతే ఉంటుందో అంతే అడుగుతాడు. లైక్ ఆనెస్ట్ టు ది కోర్. జెన్యున్ గా ఉంటాడు కాబట్టి సో అంత ఆనెస్టీ వచ్చినప్పుడు నో వన్ విల్ డేర్ టు లైక్ అపోజ్ ఎనీథింగ్. చేసినా కానీ తర్వాత వాడు గ్రాఫిక్స్ లో ఏడుపాడు. రాట్లెట్ డ్రై. థ్యాంక్స్. ఒకవేళ అలా చేశారు అనుకోండి, చాయ్ పియోజీ అనే టైప్ లో వెళ్ళిపో. బట్ యా, అంటే ఒకవేళ మనోడికి తప్పు చేసినా కానీ హీ ఓన్లీ సేస్ బికాస్ ఐ నో హిమ్ కాబట్టి, ఒకవేళ తప్పు చేసినా కానీ ఆ పోతే వెళ్ళి ఆడిస్తాం అన్నట్టు వదిలేస్తాడు. సో he has been that Point వచ్చే తెలియదు. ecosystem so that everyone helps him because of his genuinity and that purity. చాలా మంచి చెప్పారు. బట్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే నేను ఇంత చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు వస్తలేదు? అంటే నేను కొంచెం అన్స్టేబుల్ ఉంటాను. ఏం చేస్తాను ఎలా ఉంటుందో నాకే తెలియదు. మనోడు 2016 లో పాట రాశాడు అన్న, చాలా బాగుంది, మనం రిలీజ్ చేద్దాం అన్నాడు. నెక్స్ట్ డే పాట మర్చిపోయా అన్నాడు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, మనం దిల్చుకున్న నుంచి బయటికి రావట్లేదు. సో ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఎకోసిస్టమ్, నాకున్న అప్బ్రింగింగ్ లో కానీ లేకపోతే నా చుట్టుపక్కల జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి ఐ కేమ్ సెల్ఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ పర్సన్ గా వచ్చా అనమాట. సో నాకు సెల్ఫ్ డౌట్స్ ఎక్కువ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ. ఇలాంటి ఉండడం వల్ల ఇప్పుడు ఈజ్ లైక్ వెరీ ప్రొఫెషనల్. still getting better with it, but yeah, అందుకే fans పెరుగుతున్నారు. జెన్జీ ఫ్యాన్స్. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల ఐ ఆమ్ అన్స్టేబుల్. ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు సీతు హెల్ప్ చేయాలనుకున్నా కానీ ఇప్పటికిప్పుడు ఒకవేళ నేను రెడీ అన్నా, హీస్ రెడీ టు ప్రొడ్యూస్ మై సాంగ్, లేబుల్లోనే వేదాంతలోనే పెట్టడానికి రెడీగా ఉంటాడు. బట్ నాకు ఇంకా ఆ సెల్ఫ్ డౌట్స్ వల్ల, లేకపోతే నేను చేయగలనా లేదా అనే దాని వల్ల ఐ స్టాప్ మై సెల్ఫ్. మీ ముగ్గురు లైఫ్ లో కరివేపాకులా తీసి పాడేసిన సిచ్యువేషన్ ఏముంది? మేము పడేసిందా, మమ్మల్ని పడేస్తున్నాం? మేమే కరివేపాకులం ఇక్కడ. అంటే మేము కరివేపాకులో అయ్యామా, ఏదైనా కరివేపాకు మేము తీసేసామా? మీరు మీ లైఫ్ లోంచి కరివేపాకు అని చెప్పి తీసేసింది. అదే మా లైఫ్ ఎప్పుడు క్లాక్ వైజ్ కదా, ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ కూడా. అటు ఫ్రమ్ హియర్ సార్. ఈసారి వద్దు, ఈసారి మన అండి అండి వచ్చాడా? అదే నా లైఫే కరివేపాకు కాదు, నువ్వు కరివేపాకు. కరివేపాకు లైఫ్ లో ఇంకో కరివేపాకు ఉంటది కదా, కరివేపాకు గురించి. పెద్ద కరివేపాకు చిన్న కరివేపాకు ఏం చేసింది అని అడుగుతున్నారు. ఓకే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడగవా? మీ లైఫ్ లో కరివేపాకు అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది పనికొస్తుంది, తాలింపుకి పనికొస్తుంది కానీ తినడానికి పనికి రాదు. సో దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. కరివేపాకు బాగుంటది బ్రో తినడానికి. చాలా మంది తినరు, పక్కన పెట్టేస్తారు. కర్మ. ఇప్పుడు మనోడే కరివేపాకు కాబట్టి మనోడు అంటే కరివేపాకు ఇంకో కరివేపాకు అవసరం లేదు. చెప్పు, సారీ. సో కరివేపాకు తీసి పడేయాల్సింది అంటే
లిస్ట్ వెతుకుంటుండేమో టాప్ లిస్ట్. టైం పడుతుంది. అన్ని కరివేపాకులు ఉన్నాయి. అదే కదా. అన్యన్ కాదు కానీ లింక్ అవ్వట్లే. సరే ఓకే, నో ప్రాబ్లం. అదే కదా బ్రో మీరు చెప్పండి. చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే తీసేసి పడేస్తాం అంతే, సింపుల్. సింపుల్, అందరు ఫాలో అవ్వాల్సింది లైఫ్ లో. ఆబ్వియస్లీ నువ్వు కూడా ఎవరు తెలుసు పాజిటివిటీ Even నేను కూడా. ఉంచుకుంటాం, నెగిటివిటీ తీసి పక్కన పడేస్తాం. కరివేపాకులో తీసి పడేది అంటే లేబులింగ్ ఎవ్రీథింగ్. నువ్వు దేనికైనా లేబుల్ పెట్టావంటే పీపుల్ విల్ డివైడ్ ఇంటూ టూ. ట్రూ. నేను బ్లాక్ అని అనుకో, బ్లాక్ ఎందుకు వైట్ అని ఇంకోటి వచ్చి అంటాడు, అంటే గ్రే అంటాడు. సో ఫస్ట్ పేర్లు పెట్టడం పక్కకు పడేసామంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. సో ఫస్ట్ దాన్ని తీసి పడేస్తాను నేను. మరొకటి పడేస్తావు, ఇతను కూడా పడేస్తాడు, నువ్వు ఇప్పుడు పడేస్తావు. బేసికలీ వీళ్ళిద్దరికి కరివేపాకు అంటే వాల్యూ తెలుసు కాబట్టి తింటున్నారు, నాకు తెలియదు కాబట్టి తీసి పడేస్తా. అందుకే నా లైఫ్ అట్లా తగలడింది. అయ్యో, అవసరం అన్నారు. మంచి ఇబ్బంది పెడుతుంది. సో వెచ్చగా ఎక్కువైపోతుంది, ఒకటి పెట్టుకో, ఇది పక్కన పెట్టేసి కరివేపాకులో తీసి పడేశారు, అంతా బాగానే ఉన్నది. ఇక్కడ తీసి పడేసాం. అదే కరివేపాకు మనోడికి. సో కరివేపాకులో తీసేసారు. ఇప్పుడు మనమున్న ప్లేస్ లో సూకర్ ఉంది, యు ఆర్ వైట్, అండ్ మీ లైఫ్ లో ఉన్న కరివేపాకు ఇట్స్ అన్ అదర్ బాల్. సో దాన్ని మీరు పాడేయాలి. నీకు రేపటి వరకు టైం ఉందా? అర్థమైందా? నేను వైట్ బాల్ తోటి ఒక బాల్ ని పడేయాలి, అది నీ కరివేపాకు. ఎవరు ఫస్ట్ పాడేస్తారో దే ఆర్ ద విన్. డన్, పడేద్దాం. ఓకే లెట్స్ గో, లెగుద్దాం మామూలుగా లెగ్స్. లెట్స్ గో. There's only one thing ఇక్కడ క్వశ్చన్స్ లేదు, ఏం లేదు. జస్ట్ దీస్ ఆర్ ద బాల్స్. సో ఎవరు లాస్ట్లో కొడతారో దే గోనా హ్యావ్ దిస్ టాస్క్ ఆఫ్ జోలో చిప్. లాస్ట్లో ఎవరు కొడతారో వాళ్ళే జోలో చిప్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక ఛాన్స్ ఉంటుంది. హూ గోనా బిట్ ఫస్ట్ వాళ్ళు సేఫ్. సో ఆది, శ్రీరవ్ and Andy. So we have like multiple chances on this. Yeah, one chance. One chance. First one chance ఉంటుంది. Sure. లేదు, ఫస్ట్ ఒకసారి కొట్టండి, ఆ తర్వాత నేను చెప్తా విచ్ బాల్ ఇస్ యోర్స్ అని చెప్పేసి. Pasha, I can't do anything. ఇది టోటల్ ఇదండి. This is your gift. నీకు దగ్గర ఉన్న నువ్వు కొట్టలేకపోయావు. బైట్ చేయవా, బైట్ చేయవా, బైట్ చేయవా, బైట్ చేయవా, బైట్ చేయవా, బైట్ చేయవా, బైట్ చేయి. సో నికేష్, వెల్కమ్ టు వేదాంత ముచ్చట్లు. పాడ్కాస్ట్ చేయడం నీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు పాడ్కాస్ట్? మాతోటి ఏంటి? పడ్డదురా రే మూవీ నెక్స్ట్ సాంగ్ నరుడా మీరు అనౌన్స్ చేసిన దాంట్లో దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్. అండ్ మీ ఆల్బమ్ ఇంకా ఉంది అనుకుంటున్నా, బట్ అనౌన్స్ చేసింది మాత్రం దిస్ వాజ్ ద లాస్ట్ సాంగ్ నరుడా, 5 songs. సో యా, నరుడా గురించి ఆ పేరు వింటేనే వేరే పాటలు గుర్తొస్తే అది పాడినాను, కాపరేట్ మనకి వేస్తాడు. సో వస్తుంది లోపల చేసాను కోరిక బెన్స్ గారు. అవన్నీ అన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి నరుడా అనేది వచ్చింది అనమాట. సో నరుడా పాడింది నన్ అదర్ దాన్ యాండీ. ఓకే, సో యా, నరుడా సాంగ్ పాడేటప్పుడు గాడ్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేసే ధైర్యం ఉందని పాడారా లేదంటే నార్మల్ గానే పాడారా? యాక్చువల్లీ సాంగ్ పాడిందే దేవుడు మనిషి. లేదు, దేవుడు పాడేది కరెక్టే, బట్ మీరు పాడారు కదా సాంగ్. నేను మీ పిఓవి అడుగుతున్నా. నేను
నా పిఓవియా సి సో సో బేసికల్లీ ఈ సాంగ్ స్టార్ట్ అయినప్పుడే వెన్ సీరవ్ రీచ్ మీ నరుడా అనేది నా వాయిస్ లో రాదు ఇది. అంటే నేను ఇప్పుడు మాట్లాడే వాయిస్ కానీ లేకపోతే నేను యూజువల్ గా పాడే వాయిస్ లాగా ఉండదు. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మాడ్యులేషన్ దట్ హీ వాంటెడ్ అండ్ he wanted in a way where God questions you whatever మనిషి ఏదైతే చేస్తున్నాడో ఎన్నెన్నో అడుగుతా ఉంటాడు, ఏదేదో చేస్తా ఉంటాడు, ఎన్నో చెప్తాడు, ఒకటి చెప్పింది ఇంకోటి చేస్తా ఉంటాడు. సో గాడ్ ఈస్ క్వశ్చనింగ్ అ హ్యూమన్ ఇక్కడ. సో దీనిలో వాట్ ఐ థాట్ వాజ్ గాడ్ అంటే ఒక కామ్నెస్, ఒక బేస్ వాయిస్ ఇదంతా ఉండాలి. బట్ యా అంటే ఇది ఇంకా సాంగ్ రిలీజ్ కావట్లేదు కాబట్టి I'll just say here, it will have a really peculiar voice and it is out of ఎవర్ ఎక్స్పెక్ట్ చేయని వాయిస్ ఎవర్ ఎక్స్పెక్టెడ్. అంటే నా గురించి తెలిసిన వాళ్ళైతే దే వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అండ్ ఇట్లా కూడా వాడతాడు అని. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు సీరవ్. పాడినందుకు థ్యాంక్స్ టు అండి. బట్ ఐ రియలీ ఫెల్ట్ వెల్. అంటే నాకు మామూలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వాట్ ఐ రియలీ ఫెల్ట్ వాజ్ ఐ కెన్ డూ బెటర్ అనే దాంట్లో, లేకపోతే ఆ లిరిక్స్ నుంచి కానీ it's actually a basic common guy who thinks about his life. ఒకటి అనుకొని చాలా అనుకుంటాం. మనిషికి ఆశలు ఎక్కువ, బుర్రకి బుద్ధి తక్కువ టైప్ లో. సో బేసికల్లీ ఆశలు ఎక్కువ ఉంటాయి, ఒకటి అనుకొని ఇంకోటి చేస్తా ఉంటాం. సో గాడ్ ఈస్ లైక్ ఆల్మైటీ, హీ నోస్ వాట్ యూ కెన్ డూ, బట్ స్టిల్ హీ క్వశ్చన్స్ యూ. ఇన్ దిస్ ఈ సాంగ్ అయితే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ వుడ్ రియలైజ్ అండ్ యూ వుడ్ రిలేట్ టు ఇట్. చాలా రిలేట్ చేసుకుంటూ you'll come into a place where you will be a better dealer of your life. అతిగా లేకుండా ఎంతవరకు చేయాలి, లేకపోతే ప్రేమ. ఇట్ కెన్ బి మల్టిపుల్ ఎలిమెంట్స్ నికేష్, మల్టిపుల్ ఎలిమెంట్స్ యాజ్ ఇన్ with your family, with your relationship, with your life. So overall గా ఇప్పుడు ఇన్ని ఐఎమ్ నాట్ గాడ్, యు ఆర్ ఆస్కింగ్ గాడ్ అని అడుగుతున్నారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ గాడ్. గాడ్ ఏంటంటే మీరు ఇంకా ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ అడుగుతున్నట్టే కదా అర్థం. గాడ్ దిగి పాడుతున్నాడు అది నువ్వు సీరవ్ అడగాలి. నాకు అర్థమైంది ఏంటంటే ఈయన పిఓవి కట్టుకోవాలి. సీరవ్ కెన్ కరెక్ట్ ఇఫ్ బేసిక్ గా గాడ్ హెస్ గివెన్ us so much. ఇన్ని ఇచ్చాను అయినా యు ఆర్ మేకింగ్ అ మెస్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీఈస్ క్వశ్చనింగ్ హ్యూమానిటీ అన్న కైండ్ ఆఫ్. అర్థమైంది. అండ్ సాంగ్ వాజ్ లైక్ నా పంపించిన జస్ట్ ఫస్ట్ లైన్ 30 seconds చాలు, 30 seconds లో నీకు తెలిసిపోతుంది వై ఆ సాంగ్ ఎందుకు వచ్చింది అని. ఐ మేడ్ యువర్ లైఫ్ సో కంఫర్టబుల్ యెట్ యు ఆర్ మేకింగ్ అ మెస్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది ఆ ఫస్ట్ లైన్ తెలిసిపోతుంది. నరుడా నిన్ను బ్రోవా భారం వాయిస్ లో వాయిస్ ఇట్స్ సర్ప్రైజ్. సో మా దాంట్లో రిలీజ్ చేయవద్దు, మా దాంట్లోనే కాదు నార్మల్ గానే రిలీజ్ చేయదు, బట్ రైట్ సాంగ్ లో మెయిన్ సాంగ్ లోనే రిలీజ్ కావాలి. థ్యాంక్ యూ, ఫుల్ రెస్పెక్ట్. లైన్స్ వస్తున్నాయి, లైన్స్ వస్తే ప్రాబ్లం లేదు, బట్ ద వాయిస్ బికాస్ యూ చేంజ్ యువర్ వాయిస్ అండ్ ఫస్ట్ టైం పాడారు కాబట్టి. సో అంటే పిఓవి చూసుకోవాలి అనుకుంటే ఆ ఫస్ట్ లైన్ లోనే అర్థమైపోతుంది గాడ్ నీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నరుడా నిన్ను బ్రోవ భారమా అదొక్క దాని నుంచే మొత్తం అన్ని యూ కెన్ లిస్ట్ అవుట్ ఆల్ ది ఎలిమెంట్స్ దట్ దిస్ సాంగ్ కవర్స్. ఇట్స్ ఆల్సో ఐ థింక్ దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ అ పెయిన్. అంటే అన్న చెప్పినట్టు నేను నీకు ఇన్ని ఇచ్చినా గానీ నీకు ఇంకా దేని గురించో ఎందుకు అంత ఆతృత పడుతూ ఉంటావు. ఒకవేళ ఇంట్లో అమ్మే నాన్నే ఉన్నారనుకోండి, అంటే దిల్ గివ్ యూ ఎవ్రీథింగ్ బట్ వీ స్టిల్ వాంట్ నాకు అదే కావాలి, నాకు ఆ కుకే కావాలి అన్నట్టు ఉంటాం కదా. ఇట్ ఈస్ ఆల్సో ఐ కెన్ this is what I'm giving, I can give you a bigger gift but you still want something else. Pain, ఆ పెయిన్ అన్నమాట. నీకు ఎందుకు ఇచ్చినా కానీ నువ్వు ఎందుకు ఇట్లా సెట్ అవ్వలేకపోతున్నావు అనే. we being we, the song's good, but the song is really good. నాది నేనే హైప్ చేసుకోవాలి. Naruda is really good, you guys, but now I'm watching raw data, so thanks to Nikesh. thanks to Nikesh. నీ పేరు అమ్మబ్బా Vanda Talks లో Nikesh అనుకున్నా. Okay, so this question is for everyone. God ని ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే, or you got a chance, ఒక క్వశ్చన్ అడుగు బాబు,
నేను ఫుల్ఫిల్ చేస్తా. ఇట్స్ ఓన్లీ అ క్వశ్చన్, నాట్ అ విష్. సో వాట్ క్వశ్చన్ యూ గోనా ఆస్క్? ఫస్ట్ కమ్స్ విత్ ఆది. మళ్ళీ నేనే ఆల్రెడీ తిరిగిపోయింది. జీరో ఆ? నువ్వే. నేను గాడ్నే అడుగుతాను. అది ఇంకో పాటలో చెప్తాడేమో. మేబీ ఐ హావ్ మై ఆన్సర్. యా, క్వశ్చన్ కావాలి, ఆన్సర్ కాదు. క్వశ్చన్ కావాలి, ఆన్సర్ కాదు. అందుకే సో బేసిక్ గా ఒక క్వశ్చన్ దేవుడిని అడగాలంటే వాట్ వుడ్ ఐ ఆస్క్ అంతే. బై సో మెనీ పీపుల్, ఇంతమందిని ఎందుకు పుట్టించావు? సో పాపులేషన్ కాదు, బయట ఏమో సాలరీ కటింగ్ నడుస్తుంది, పాపులేషన్ కటింగ్. త్రీ కిడ్స్ పుట్టారు అంటే 21,000. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ కిడ్స్, పాలిటిక్స్ ఇట్స్ నాట్ అబౌట్ కిడ్స్ ఇవన్నీ కాదు. సో బేసిక్ గా వీఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ స్పేస్ టు అదర్ స్పీషీస్. We are so overcrowded. We are like so selfishly overcrowded, self-centered and selfishly overcrowded, and we are not giving space to other species of planet, and this way planet won't survive. Coexist. So why did you let things get out of control so easily? That I would ask you. నైస్. Yeah. నైస్. నువ్వేం అడుగుతావు? మీ ఇద్దరు ఉన్నారు ఇంకా. ఫస్ట్ నువ్వు చెప్తే తర్వాత మేము ఆలోచించుకుంటాం. Yeah, మీరు please. నేను ఆలోచించలేదు, బట్ Yeah. నిజంగా వచ్చి సడన్ గా అడిగితే ఒకవేళ ఐ జస్ట్ సే దట్ వై యు బ్రింగ్ ద డిఫరెన్స్ అనే వర్డ్ పీపుల్ హెడ్ లో, Yeah. బికాస్ దట్స్ ద వేర్ ఎవ్రీ ఇష్యూ స్టార్ట్స్. మేబీ ద పాలిటిక్ అవ్వ, మేబీ గొడవ అవని, ఏదైనా అవని, ఈవెన్ మేబీ ద ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ లోనే స్టార్ట్ అవుతుంది. సో వై దట్ డిఫరెన్స్ వర్డ్ అని వచ్చింది? So there is a concept called entropy kada. యా, వై If things doesn't move from higher to lower or lower to higher, world wouldn't exist. So that is the reason he created differences so that things evolve. But we made a mess out of it. ఇట్స్ లైక్ పీపుల్ aren't taking it in a good way. Yeah, exactly. Everything's going bad. I do think God didn't create any differences. మనోడు పుట్టేయడం అట్లనే పుట్టించాడు. మనం ఎదలో అది నేను ఇది అని మనం So he just created black and white, and we started seeing black as different and white as different. మనం చూడలేదు. Yeah, చూసాను అన్న. it's our perception, not God. మేము చూడలేదు, మేము కరెక్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో పెట్టాము. ఐ గాట్ మై షర్ట్ ఆన్సర్. కలర్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు ఐ గాట్ మై ఆన్సర్. ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ గాడ్, ఐ విల్ ఆస్క్ మై ఫెలో హ్యూమన్ బీయింగ్, బికాస్ అందులో నేను దేవుడిని చూస్తాను. వాట్ డిడ్ యూ డూ టు గాడ్? నువ్వు ఎంతసేపు నువ్వు నాకేమి ఇచ్చావు అడగకుండా అసలు నువ్వేం చేస్తున్నావు? వెన్ యూ సే నేచర్ ఈస్ గాడ్, అసలు నువ్వేం చేస్తున్నావు? వెన్ యూ సే యానిమల్స్ ఆర్ గాడ్, బికాస్ ఇన్ ఇండియా వీ ప్రే టు ఎవ్రీథింగ్. చెట్టు, కుక్క, వాట్ ఎవర్ యూ టేక్, వీ ప్రే టు దాట్. దట్స్ ఆర్ ఉన్న దాంట్లో అది ఉంది. సో నువ్వేం చేస్తున్నావు అసలు? If I see God in you, then I'll ask you, what are you doing as a human being? Asal, where is God in you? First, asal నువ్వు ఏం చేస్తున్నావు? And if you look at it, we always try to become something like powerful. మనకి if you look at the evolution also, we are smart human beings. ఇప్పుడు కుక్కలకి నక్కలకి అన్ని ఇచ్చేస్తే ప్రపంచం చాలా బాగుంటది. డిస్ట్రాక్ట్ అవుతున్నావు. క్వశ్చన్ ఏంటి? అదే డిస్ట్రాక్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ క్వశ్చన్? సో యా, నువ్వేం చేసావు కాకుండా నేనేం చేసాను కానీ వాట్ డిడ్ యూ డూ టు ద గాడ్, లైక్ అనేది నా క్వశ్చన్. గాడ్ ఆ క్వశ్చన్ అది ఇట్స్ లైక్ సేమ్ స్ట్రింగ్ లైన్, స్ట్రింగ్ అది అంతే, సౌండింగ్ సిమిలర్ గా అనిపిస్తుంది, బట్ ఆ క్వశ్చన్స్ డిఫరెంట్. లైక్ గాడ్ ని ముందు ప్రెజెంట్ అయితే వాట్ క్వశ్చన్ యు గోనా ఆస్క్? నా క్వశ్చన్ అంటే వాట్ వర్ యు థింకింగ్ బిఫోర్ క్రియేటింగ్ హ్యూమన్స్? Exactly my point. అసలు ఇప్పుడు చెట్టును పుట్టించావు, పుట్టను పుట్టించావు, కుక్కలను పుట్టించావు, నన్ను పుట్టించేటప్పుడు నీ మైండ్ లో ఏం రన్ So there has to be virus kada. So we are the మీరు virus. ఇట్లా తయారైతారని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటాడేమో అంటారు. So we are the virus basically. నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు లెట్స్ సే గాడ్ ఈజ్ లైక్ ఎ స్మాల్ కిడ్. నువ్వు ఇంటికి వెళ్ళి ఇట్లా చెట్టు గీస్తావు, పుట్టలను గీస్తావు, అది గీస్తావు. సో గాడ్ ఈస్ క్రియేటింగ్ అస్ దాట్ వే అనుకుందాం ఎంటైర్ ఎర్త్ ని. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, కుక్కకి ఇంతే బుద్ధి ఇద్దాం అనుకున్నాం. నన్ను చేసేటప్పుడు నీకున్న బుద్ధి నాకు ఎందుకు ఇచ్చావు? నీ బుద్ధి నీ దగ్గర నుంచి కూడా నాకు ఎందుకు ఇచ్చావు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఫ్రీ విల్ అనేది వాడి దొబ్బేశారు మనం. అంటే ఇక్కడ ఏం యాడ్ చేయొచ్చు అంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యూమన్ ఇన్ హిస్ ఇమేజ్. అన్ని ఇచ్చాడు కానీ ఒక ఫ్రీ విల్ కూడా ఇచ్చాడు. సో హీ హ్యాస్ టు చూస్, గుడ్ అయినా బ్యాడ్ అయినా ఇట్ గోస్ విత్ యువర్ కర్మ.
ఇప్పుడు అది అడుగుతావా దేవుణ్ణి? దేవుడిని అది అడగడం వెరీ నాకు తెలిసి బయట టాపిక్ ఇది, అది అటెండింగ్ టాపిక్. సో దట్స్ మై క్వశ్చన్. నీదేంటి నువ్వు చెప్తావు కదా? నేను ఏ చెప్పలేదు, అదే కదా. ఫస్ట్ మనం అడిగితే లాస్ట్ చెప్తాను. నా క్వశ్చన్ టు గాడ్ ఈస్ లైక్ ఎవ్రీవన్ వుడ్ వాంట్ టు నో దేర్ పర్పస్ ఇన్ దేర్ లైఫ్. వై డిడ్ దే బాండ్? నా క్వశ్చన్ నేను ఇప్పుడు అదే అడుగుతా. నాకు ఇప్పటి వరకు నాకు తెలియదు పర్పస్ ఏంటి ఏంటనేది. ఐ జస్ట్ వెంట్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ కాబట్టి. సో ఐ జస్ట్ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ మై పర్పస్, నన్ను ఎందుకు పుట్టించావు, గుడ్ వన్. సో దట్ ఐ విల్ గో మంచిగా మొత్తం అన్ని అడ్డు పెట్టుకొని దానికి ఫోకస్ గా నేను కాదు నిన్ను పుట్టించింది. ఏ గోల లేకుండా గోల్ కి దూసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. I have like funny సో వాట్ question. ఈస్ మై పర్పస్ అని దేవుని అడుగుతావు. రైమింగ్ మిస్ అయ్యారు మీరు. Okay. ఏ గోల లేకుండా నా గోల్ గోల్ ఏంటి? So ఇది రెండో నాకు ఫన్నీ క్వశ్చన్ వచ్చింది. We are trying to ask something very dark or complaining way లో నన్ను అడిగితే మాత్రం ట్రై టు బీ మై మెంటర్, మనకు లైఫ్ కోచ్ ఉండు. అందుకే ఇంకోసారి అలా కనిపెట్టు. ఉన్నాయి కాబట్టి నీకు ఇన్ని సిచ్యువేషన్స్ పెడుతున్నాడు. అది యా సో we are just not So, looking it in a right direction. అన్ని క్వశ్చన్స్ బాగానే అడిగినారు గాడ్ కి, బట్ రిపీట్ మళ్ళీ ఒకసారి అన్ని బాగానే అడిగారు. ఐ మీన్ ఒక క్వశ్చన్ అడగండి అని అంటే యూ హాజ్ మెనీ క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్లా అంటే దేవుడు వచ్చి ఒక విష్ అడుగు, ఒకటే విష్ నేను ఫుల్ఫిల్ చేస్తా అంటే ఒక్క విషయం నాకు 3 విషెస్ అని చెప్తే అడుగుతారు చూడు, తెలివి ఎక్కువ ఉన్నాడు. అందరూ బాగుండాలి అందులో. you asked about wishes or questions? క్వశ్చన్స్ గురించి అడిగా, బట్ ఈ ఫార్మాట్ లో చెప్పారనమాట యూ పీపుల్. Yeah. అండ్ మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది, ఇట్స్ నాట్ లైక్ అ సింగిల్ స్టెప్. అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి, అండ్ చాలా మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి మన ఇప్పుడు ఎట్లా వర్షాలు కాబట్టి. కామెడీ బాగుంటే క్రేజ్ ఉంటే లైట్ తీసుకుంటే నాకు సంబంధం లేదు. సో సో యా కన్యాకుమారి కొంచెం స్టోరీ గుంజగలరా? క్వశ్చన్ అడుగు, నేను చెప్పేస్తాను. కన్యాకుమారి స్టోరీ చాలా ఉన్నది, నాకు మీరు కొంచెం చెప్పారు. బట్ మీరు ఇక్కడ నుంచి జర్నీ వెళ్ళింది అన్ని చేశారు కదా, దర్శనం చేసుకుని అండ్ ఈ పంజాబీ డాబాకి వెళ్ళి, అండ్ యూ లెర్న్ అ లెసన్ ఫ్రమ్ దేర్ అండ్ ఇక్కడికి వచ్చారు. సో ఎనీ స్టోరీ విచ్ వీ మిస్డ్? మరి ఎంత పెద్ద వద్దులేండి. మేము ధనుష్కోడికి వెళ్ళాం. వచ్చినారు అంటే ఇప్పుడు దరిద్రం చెప్ప ఎన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్న ఎగ్జామ్స్ వచ్చినట్టు ఇది ఒక ఎగ్జామ్ అనుకో మాకు. కన్యాకుమారి అయిపోయింది, పొద్దున సన్సెట్ చూసాం, క్లౌడ్స్ వచ్చినాయి సన్సెట్ కి. సో సన్ పైకి వచ్చినాక ఆఫ్టర్నూన్ సన్ చూసాం. సో అంతా కష్టపడిపోయినప్పుడు సన్ రాలే, అది పెద్ద దరిద్రం. సో అక్కడ ఒక లైఫ్ లెసన్ ఏంటంటే నువ్వు చాలా కష్టపడ్డప్పుడు అనుకున్నది జరగదు, బట్ బి ఓకే, లైక్ హ్యావ్ ఫన్ విత్ యువర్ జర్నీ అన్నట్టు ఒక లెసన్ వచ్చింది. అంటే బేసికల్లీ మేము వెళ్ళిన కన్యాకుమారి గోల్ ఏంటి అంటే బర్త్డేకి సన్ రైజ్ చూడాలి. అక్కడ ఏమైందంటే Afternoon. మబ్బులు వచ్చేసి సన్ రైజ్ చూడలేకపోయాం. కానీ వాట్ వి టుక్ అవే అవుట్ ఆఫ్ దట్ జర్నీ వాజ్ ఆ జర్నీలో జరిగిన హ్యూమన్ ఇంటరాక్షన్స్ కానీ, మేము చేసిన మా ఎఫర్ట్స్ కానీ, అంటే ఆ వర్షం పడినా ఏం జరిగినా కానీ వి గేవ్ అవర్ హోల్ సోల్. అంటే ఎంత చేద్దాం అనుకున్నాం అంత చేసాం. వచ్చినా రాకపోయినా వి కేమ్ అవుట్ ఆఫ్ సమ్ ఎవల్యూషన్. అంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ దట్ రీచ్ అయ్యాం డెస్టినేషన్. సో యూ లైక్ ది జర్నీ దాన్ ది డెస్టినేషన్. మస్తుగా. అండ్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఫన్నీ వే. లైఫ్ లెసన్స్ కాదు, దూలు తీర్చిన ప్లేసెస్ ఏంటంటే కన్యాకుమారి అయిపోయింది, దెన్ వి వెంట్ టు రామేశ్వరంలో హోటల్ స్టే అయిపోయింది. అక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ 15, ఐఎమ్ నాట్ గుడ్ విత్ నెంబర్స్, అప్పుడు డిస్టెన్స్ మర్చిపోయాను. టిప్ ఆఫ్ ఇండియా రామేశ్వరం నుంచి ధనుష్కోడి దగ్గర అంటే వెళ్ళాను, బైక్ మీద టింగ్ అని వెళ్ళాం. ఇటు రివర్ బాడీ వచ్చి లేక్ బాడీ ఏదో ఉంటుంది, చిన్న వాటర్ బాడీ, ఇటు అంతా ఓషన్. టిప్ ఆఫ్ ఇండియా వెళ్తున్నాం, అంతా అయిపోయింది. దెన్ వి ఫైండ్ అవుట్ లైక్ స్మాల్ ప్యాసేజ్ ఇన్ టు ద బీచ్. అప్పటికి టిప్ ఆఫ్ ఇండియా ఇంకా కన్స్ట్రక్షన్ ఫుల్ అవ్వలేదు, చుట్టేదో రోడ్ ఇప్పుడు వేసారు, అప్పటికి ఇంకా అది అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇట్ వాస్ లైక్ వెరీ డెజర్టెడ్. అప్పుడు అసలు బీచ్ లో ఎవరు లేడు, మేము మోహన్ మనోడు ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అంట. అవునా? నువ్వే కాదా? అయితే ఐఎమ్ బ్యాడ్ చేసుకో, కానీ నాకు ఇప్పుడైతే ఫస్ట్ టైం అన్నాడు. అయితే వెళ్ళంగానే జస్ట్ లుకింగ్ ఎట్ సన్సెట్. మాకు సన్ రైజ్ కాకపోయినా సన్సెట్ మాత్రం బ్యూటిఫుల్. ఎందుకు ఎవ్వరు లేడు బీచ్ లో, మేమే ఉన్నాం. అంతా అయిపోయింది, జస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. 3.5 hours 4 hours అక్కడే ఉండిపోయాం. వెళ్ళిపోయి మొత్తం నీళ్ళలోకి వెళ్ళి తడిచిపోయి బయటకు వచ్చి అంత వచ్చి
ఆకలిస్తుందని వచ్చి హోటల్ కింద డిన్నర్ చేసి అలా జేబులో చేయి పెట్టుకునే వ్యాలెట్ లేదు. వ్యాలెట్ ఎక్కడ పైన రూమ్ పైకి రూమ్ లో వస్తే రూమ్ లో కూడా వ్యాలెట్ లేదు. దెన్ నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే నీళ్ళలో తడిచినప్పుడు ఇట్లా ప్యాంట్ దుద్దామని ప్యాంట్ ఇప్పేసి వ్యాలెట్ అక్కడ మీద అక్కడ చిన్న పైల్ ఆఫ్ రాక్స్ ఉండే, ఆ రాక్స్ మీద పెట్టినట్టు సడన్ గా బల్బ్ వెలిగింది. మళ్ళీ ఆ రాత్రి 9ంటికి 10ంటికి అలా ఒక్కళ్ళ మారు స్ట్రీట్ లైట్ లేవు, మా ఒక్కళ్ళ బైక్ లైట్ అలా వెళ్ళిపోయి ఆ వెళ్ళిన దారి దొరకక మనమేమో బైక్ నెట్టుకుంటా ఇసుకలో హెడ్ లైట్ ఇట్టా తిప్పుకుంటూ ఆ వ్యాలెట్ దొరికి సాగట్లేదు. మళ్ళీ కొంచెం ముందర నెట్టి మళ్ళీ ఇట్లా అంటే ఆ వ్యాలెట్ లక్కీగా ఎక్కడ పెట్టాము అక్కడే ఉంది. డబ్బులు లేవు కాబట్టి కార్డులు అట్లనే ఉన్నాయి. డబ్బులు లేవా? కార్డ్ క్యాష్ లేదు క్యాష్ ఎక్కడ ఓకే ఓకే. తీసుకున్నాం కానీ వ్యాలెట్ కూడా ఇంపార్టెంట్. ఏది 3 గంటల ముందు పెట్టిన వ్యాలెట్ 5 గంటల తర్వాత దొరికింది. అది బ్రహ్మానందం. మీరు ఇక్కడ పెట్టిన బ్యాగ్ ఇక్కడే ఉంటుంది, ఎవరు అక్కడ పెట్టిన వ్యాలెట్ అక్కడే ఉంది. మళ్ళీ తీసుకొని వచ్చి అది అయిపోగానే దీనికి ముందు పంబన్ బ్రిడ్జ్ అదంతా ఎక్కాలని చెప్పేసి యువర్ పాసింగ్ త్రూ ఫ్యూ ఏరియాస్, అవన్నీ ఒకటే భాషలో రాస్తున్నాయి. తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, తమిళ్లో ఉన్నాయి. మాకేమో తమిళ్ చదవడం రాదు. ఇటు ఒక దారం చూపించింది. మేమనుకున్నాం అంటే రామేశ్వరం ఒక ఫాంట్ లా గుర్తు పెట్టేసుకొని అదే అనుకుని వెళ్తుంటే లెఫ్ట్ రైట్ అని చూపించింది. రైట్ పోగానే మంచి కాంక్రీట్ రోడ్ పై అంత గుంతలు ఎత్తుగంటలు మట్టి రోడ్ వచ్చింది. మనోడు వెనకాల కూర్చున్నాడు. అప్పటి వరకు నార్మల్ సినిమా పాటలు పాడుతున్నాం. అట్లా రాను దూరంగా ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ లో చీర ఎగురుతుంది. రాత్రి 10 అవుతుంది. మేము ఇక జగన్ మన జ్ఞాన గురు సాగర్ అని నేను స్టార్ట్ చేశాను. మనోడు ఇంకో పాట స్టార్ట్ చేశాడు. మా ఇద్దరికి సీతో రండి అని పోతుంటే అవుతున్నాం. అంత డెజర్టెడ్ విలేజ్, ఎవరు లేడు ఆ ఊర్లో అని పాడుబడ్డ బంగాలు వస్తున్నాయి. నాకేమో చుట్టూ పడుతుంది. భాష రాదు, చుట్టుపక్కల ఎవరు లేడు. దూరం నుంచి ఒక ఆటో కూడా వస్తున్నాడు. వాడు దయ్యమా మనిషా వెళ్ళిపోయిందని ట్రాన్స్ లోకి. మనోడు వచ్చి ఎంగ పోరే అనగానే ఓకే మనిషే చూడంగానే పంబన్ బ్రిడ్జ్ రామేశ్వరం అనగానే ఇటేటర్ని వాడు మమ్మల్ని ఫాలో అవ్వమంటే అతను వెనకాల పోతూ ఇట్ టుక్ లైక్ 1.5 hours ఆ రోడ్ లోంచి బయటికి రావడం. ఇలా చాలా జరిగినాయి అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి మనోడు నేనైతే బ్యాట్మ్యాన్ ని చూడడం. ఎందుకంటే ఒక పాయింట్ లో ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ ఒక 10 సార్లు ఎక్కి దిగిన ఫీలింగ్ లో ఉన్నాం మేము. ఎటుపోయినా అదే బ్రిడ్జ్ వస్తుంది, ముందరికి పోదు. కింద మైల్ స్టోన్ 95 లానే ఉంటుంది. అదే బ్రిడ్జ్ అని కాదు కానీ ఆ కన్స్ట్రక్షన్ మేబీ ఆ బ్రిడ్జ్ సేమ్ సిమిలర్ మోడల్స్ 5-6 ఉన్నాయి అక్కడ. అండ్ సిమిలర్ రైట్ టర్న్స్. మేము నిద్రపోకపోవడం వల్ల గలీజ్ ట్రిప్ అయ్యి ఉండే అప్పుడు. అండ్ మేము చూసేది ఆబ్వియస్లీ చందమామ మనం ఎట్లా తిరిగినా గానీ సేమ్ అక్కడే కనిపిస్తుంది. కొంచెం ఇటు మూవ్ అవుతా ఉంటుంది, అట్లానే కనిపిస్తుంది. పిక్చర్ సేమ్. స్క్రీన్ షాట్ కొడితే అదే బ్రిడ్జ్, అదే మూను, అదే చెట్లు. ట్విస్ట్ ఏంటి 30 గంటలు నిద్రపోలేదు. ఫస్ట్ నిద్ర లేదు, తిండి లేదు. ఆబ్వియస్లీ యాలిస్ రేంజ్ చలి అక్కడ ఇట్లా వణుకుతున్నాం. మనోడు ఏంటి అన్నది ఏం తెచ్చుకోలేదు. ఓ బ్యాక్ మ్యాన్ లో షాల్ వేసుకొని ఇట్లా ఒప్పుకొని పాటలు పాడుతున్నాడు చలిలో. షాల్ కూడా కాదు, 2-3 చొక్కాలు వేసుకున్నాం. మనోడు ఏదో వేసాడు మొత్తం ఇట్లా ఉబ్బిపోయాడు. ఇక్కడ చుట్టుకున్నా గట్టి బ్యాగ్ పట్టేసుకున్నాడు వెనకాల. ఎక్కుతున్నాం కదా అదే మూను, అదే కొబ్బరి చెట్లు, అదే బ్రిడ్జ్. ట్రిప్ అవుతున్నాం. చెట్లు ఊగుతున్నట్టు అనిపిస్తున్నాయి. చెట్ల మీద దయ్యాలు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్ ఇది ఫోన్ చచ్చిపోయింది. ఫోన్స్ చచ్చిపోయింది. 30 years ఫోన్ ఇంకేడు బతుకుంటది. సో అండ్ మనోడు పెట్టింది కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా ఏమన్నాడు అంటే అన్న పిక్చర్స్ ఏమీ తీసుకోవద్దు, లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్ అనే దాంట్లోనే పట్టుకెళ్ళాడు. సో పిక్చర్స్ కూడా ఏం లేవు, 1-3 ఉంటాయేమో నాకు తెలిసి. రామేశ్వరం బోర్డు 1500 కిలోమీటర్స్, కన్యాకుమారి 15, సారీ కన్యాకుమారి 15 ఎంతో ఉంటది. ఇన్స్టాలో ఫస్ట్ పోస్ట్ అదే. అది తర్వాత నేను ఒక ఇట్లా పోజ్ కొట్టుకుంటాను. అది ధనుష్కోడి బీచ్. ధనుష్కోడియా కన్యాకుమారి ఇంటికి బయటపడ్డారో లేదో మాకు సస్పెన్స్. లూప్ నుంచి బయటకు లూప్ నుంచి బయటకు వచ్చాం. తర్వాత లక్కీగా ఈ మూన్ అక్కడే జరిగింది చందమామ. ఆ తర్వాత బండిలో పెట్రోల్ తక్కువ. అయితే మా అమ్మని, మనం చిన్నప్పుడు పొగరు ఉంటుంది కదా, అమ్మ నీకేం తెలియదు అనేది. మా అమ్మ పాపం చాలా క్యూట్ గా కాయిన్స్ బ్యాగ్ పెడుతుంది అనమాట. అదొకటి మోస్తాడని తీసుకుంటే మా అమ్మ నాకు తెలియకుండా పెట్టింది. ఓ పెట్రోల్ బంక్ లో ఆగామన్నమాట. పెట్రోల్ లేదు, వాడు క్యాష్ ఆర్ కార్డ్ అన్నాడు. క్యాష్ లేదు, కార్డ్ యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఆ అర్ధరాత్రి 11:30కి పెట్రోల్ బంక్ మెట్ల మీద కూర్చొని మనం అటు నేను ఇటు కాయిన్స్ లెక్క 2, 3, 4, 5, 6 మళ్ళీ ఫస్ట్ 1, 2, 3. మనోడు గుర్తుంది ఏంటంటే ఆ టైం కి మా అమ్మ రఫ్ గా 250 ఎంతో పెట్టిందో గుర్తు చిల్లర.
కానీ మనం ఫస్ట్ కౌంట్ చేయాలి కదా, వాడికి ఇచ్చేసి 250 వాడు ముందర కూర్చుంటే 1 2 3 4 5 6 ₹5 7 8 9 10 అట్లా నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ డిమానిటైజేషన్ లో డిమానిటైజ్ చేయింది కాయిన్స్ ఒకటి. సో లక్కీగా మా అమ్మ స్మార్ట్ చేసిన గా ఆ టైం కి చాలా మా అమ్మ use చేసిన అయింది మంచి పని ఏంటంటే నాకు తెలియకుండా బ్యాగ్ లో పెట్టడం. సో అది. ఇక్కడ ఇదంతా బాగుంది కదా, బెంగళూరు దగ్గర అయింది నికేష్, ట్రాఫిక్ పోలీస్ తోటి, అది హైలైట్ అబ్బా. రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ లో చెప్తావా? సో లాస్ట్ తిరిగి వచ్చేటప్పుడు మా దగ్గర మిగిలింది ₹20, అది ₹10 నోట్స్ 2. మనోడు వచ్చిన తర్వాత మనం బేసికల్లీ అక్కడ ఏంటంటే పిలియన్ కూడా హెల్మెట్ వేసుకోవాలి, లేదంటే ఆపేస్తారు. అప్పటికి నాకు హెల్మెట్ లేదు, ఓన్లీ టవల్ చుట్టుకొని రాత్రంతా టవల్ చుట్టుకొని లైసెన్స్ ప్లేట్ మీద వేరే స్టేట్, అదర్ స్టేట్ బండి. ఆయన అడగడం అన్నమాట, ఎట్లా హిందీలోనే అడిగినట్టున్నాడు. ఫస్ట్ ఏదో అంటే మేము మాట్లాడగా తెలుగు అన్నాడు, ఆయన కొద్ది గొప్ప తెలుగు వచ్చు. అప్పటికి టీఎస్ బండి ఉండే, టీఎస్ అనగానే తెలంగాణ హైదరాబాద్ నుంచి వస్తున్నాం అనగానే బస్సులు లేవా ట్రైన్ లేవా కన్యాకుమారికి అన్నాడు. నాకు కాదు సార్ ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే కన్యాకుమారికి వెళ్ళాం తిరిగి వస్తున్నాం అని చెప్పేసి, అంటే అప్పుడు ఈ సైడ్ బస్సులు లేవా ట్రైన్ లేవా. కానీ హోల్ పర్పస్ అది కదా బైక్ రైడ్ అనగానే అంతా అయిపోయింది చెప్పిగా. సో అడిగిన తర్వాత వీవర్ లైక్ మనకి అక్కడ ఉండే సిచ్యువేషన్ మాకు ఆల్రెడీ తెలుసు, పిలియన్ రైడర్ కి వీళ్ళు ఫైన్ కడతారు అదంతా. మా దగ్గర లేవు. ఆయనకి బేసిక్ ఇండియన్ దగ్గర ఏమవుతుంది అంటే కొంత ఇచ్చేస్తే అయిపోతుంది డబ్బులు, వీ కెన్ క్లోజ్ అండ్ గో. ఎంత ఘోరం అంటే నికేష్, ఆ టైంలో ఉన్న ₹20 కూడా తీసి చేతిలో ఇస్తే తర్వాత మళ్ళీ ఏంటి ఇంతేనా అన్నట్టు చూస్తే పర్సలు తీసి చూపిస్తే ఏం లేవు. ఆయన తిరిగి మళ్ళీ ₹10 ఇచ్చి చాక్లెట్లు కొనుక్కో అన్నాడు. లైక్ పాపం 20 కూడా ఇవ్వలేదు, మళ్ళీ 10. కానీ 20లో 10 ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆయన్ని మంచోడు అనుకోవాలి ఇప్పుడు మనం, ఎందుకంటే ఈ నుంచి కూడా 10 ఇచ్చాడు. మంచోడే ఇక. ఇట్లా ఒక కొన్ని అయినాయి. ఇన్కమ్ లో హాఫ్ 50% మీద షేర్ చేసుకున్నాడు. ఇంకోటి ఇందులో ఇంకొక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి అంటే మా సుష్మా అక్క అక్కడ బెంగళూరులో ఉండే. సో వెళ్ళే దారిలోనే వి స్టాప్ ఎట్ బెంగళూరు అండ్ షీ వాజ్ వర్కింగ్ దేర్. తను ఉండే పీజీ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం నూడిల్స్ తిన్నాం అనమాట అక్కడ హోటల్లో. అండ్ ఆ తర్వాత తన హుడీ ఒకటి ఇచ్చింది, ఏమీ లేదన్న టైంలో ఆ హుడీ కొంచెం కాపాడింది. ఆ తర్వాత సేలం దగ్గర తమిళనాడు వైపు వి బుక్డ్ 3-star హోటల్ అన్నమాట. షీ బుక్డ్ ఇట్. అది ఇంకొక హైలైట్. పొద్దున్న ఆకలి వేస్తుంది, వారం నుంచి సరిగ్గా తినలేదు. ఇందాక మనోడు అన్నాడు చూడు బావిలోని కప్ప అని చెప్పేసి, ఐ వాజ్ బావిలోని కప్ప బికాస్ నేను అంత లావిష్ చేయలేదు. ఐ డిడెంట్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. సో ఆ టైంలో బయటికి వెళ్ళాలి, డిన్నర్ సరిగ్గా అవ్వలేదు. బుర్రలో ఓన్లీ వాజ్ ఇడ్లీ చిన్ని పై బయట రెస్టారెంట్ లేదు కదా, డబ్బులు బయట రెస్టారెంట్ లో ఇడ్లీ తిన్నామని ఫోన్ వచ్చింది రూమ్ కి. సార్ ఇంకో 1 hour లో బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అంటే, బ్రేక్ఫాస్ట్ క్లోజ్ ఏంటంటే సార్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఓకే బ్రష్ లేదేనా కింద ప్లేట్ తీసుకొని దొరికినట్టు తినేసి రావడమే ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అన్ని బ్రేక్ఫాస్ట్లు, స్నాక్స్, ఫ్రూట్స్, అంటే మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇంకో 3 రోజులు డ్రైవ్, 3 రోజులు సరిపడా తినేసి అక్కడ వి గాట్ ఫుడ్, వి గాట్ హుడీ. తర్వాత మళ్ళీ హోటల్ దగ్గర ఉన్నప్పుడు నేను ఒక దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తుండే 4,000 అట్లాగా. సో అక్కడ కూడా మా కజిన్ ఒకరు అక్కడ హెల్ప్ చేశారు అన్నమాట. సో యా, వాళ్ళిద్దరికి కూడా ఐ థింక్ వి షుడ్ థ్యాంక్ దమ్ ఫర్ హెల్పింగ్ అస్, సుష్మా అండ్ మా దీపు అనే. ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకున్నందుకు దానికి థ్యాంక్స్. ఇంకొకటి, నేను అక్కడికి వెళ్ళినా గానీ మా డాడీ చాలా కామ్ గా తీసుకున్న దానికి డాడీకి థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి డాడీ కన్యాకుమారికి వచ్చాను అంటే ఫస్ట్ కొంచెం గ్యాప్ వచ్చిండే, బట్ యా తర్వాత జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. మమ్మీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వాడారు కానీ, బట్ యా స్టిల్ ఫైన్. థ్యాంక్ యూ పేరెంట్స్ కి. కన్యాకుమారి స్టోరీ వాజ్ ఆసమ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది. సో లెట్స్ మూవ్ టు ద అదర్ వన్. సో ఇవి మనకి మోస్ట్లీ ఎవరీవన్ ఫేస్ దిస్ వియర్డ్ ఫ్యాన్ మూమెంట్ ఎవరికైనా ఉన్నదా?
జస్ట్ లైక్ కమింగ్ అప్ అని అంటున్నారా So weird. ఫస్ట్ మీకే ఫోన్ చేసి నాకు వియర్డ్ అని లేదు కానీ ఐ జస్ట్ హ్యావ్ వన్ మోర్ స్టోరీ. ఒక ఆవిడ షీ మేడ్ అ రీల్ అవుట్ ఆఫ్ జామింగ్ సెషన్ అన్నమాట. ఇట్స్ నాట్ Oh. వియర్డ్ బట్ ఇట్ మేడ్ మీ సో హ్యాపీ దట్ యా నేను చాలా చేయొచ్చు అనే తన డిస్క్రిప్షన్ కానీ తన రీల్ ఒక 10-15 minutes రీల్ చేసింది. బట్ యా థ్యాంక్ యూ సో మచ్. Awesome. ఫస్ట్ మనీ త్రూ మ్యూజిక్ బ్రో 2012 ఎక్కడ? one of the music directors in Hyderabad. ఓ 2000 rupees. 2000 రూపీస్. And నాకు ఐ థింక్ అన్న ఒకళ్ళు గిటార్ ట్యూటర్ గా ఇచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ 1500 నైస్. వైజాగ్ ఒక నేచర్ స్టూడెంట్. యా నాదా Zero. 2014 అనుకుంటా ఒక పాట రిలీజ్ చేసినప్పుడు అలా కాలేజ్ లో ఉన్నప్పుడు సో ఆ పాట ఒకటి షార్ట్ ఫిల్మ్ లో వాడుకున్నాను. సో దానికి గేవ్ మీ లైక్ 500 యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అది ఫ్రీగా వాడుకోవాలని లేక నైస్. వర్స్ట్ ఆడిషన్ ఎవర్? Worst audition ever. Yeah, it happens. Studios లో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పాడేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి కావాల్సింది ఒకటి ఉంటుంది. నెక్స్ట్లీ ఇట్ డజంట్ వర్క్ అన్నప్పుడు వర్స్ట్ ఆడిషన్స్ హ్యాపెన్స్ అవుతా ఉంటాయి. అండి నా అన్ని వర్స్ట్. సింపుల్ చెప్తుంది. సిమిలర్ స్టోరీ నాది. లైక్ ఇట్ వాస్ మై ఓన్ సాంగ్. స్టూడియోకి వెళ్ళి పాడి ఫస్ట్ ఐ వాజ్ నాట్ దాట్ వెల్ వాజ్ విత్ స్టూడియోస్ అంత అలవాట్లేదు. ఇంట్లో పాడినప్పుడు నేనే బాలసుబ్రహ్మణ్యం నేనే అజిత్ సింగ్ అని ఫీలింగ్ లో ఉంటాను. బాత్రూమ్ లోకి వెళ్ళాక మొత్తం షరత్లో అంత బాగానే ఉంటది. స్టూడియోకి వెళ్ళి దోస్ డ్రై వోకల్స్ అంత కట్ అయిపోయి ఉంటది. నీ రివర్బెన్స్ అంత అంబియన్స్ ఉండదు. నువ్వు పాడంగానే ఓకే లైఫ్ లో ఇంకోసారి మైక్ ముందు నిల్చోద్దు అనిపించేది. దట్ వుడ్ బి మై నా పాట నేనే పాడలేకపోయాను. సో బేసిక్ గా ఏమవుతుందంటే ఎవ్రీ బ్రీత్ యూ టేక్ కూడా యాంప్లిఫై అవుతుంది. నువ్వు అనగానే ఇట్లా వచ్చేస్తుంది అది. నీ వాయిస్ ని ఎప్పుడు అలా వినుండవు ఫస్ట్ టైం. So yeah, and it's a great journey. Everyone face చేస్తారు. Maybe not only in singing, but వాళ్ళు చేసే కెరియర్లో everyone gonna face everything. సో ఇప్పుడు మీరు ఫేస్ చేశాను, ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను, అండ్ ఎవ్రీవన్ డస్ దట్. బట్ మీరు సింగింగ్లో ఇది చేశారు. అండ్ యా, సో ఇది మీరు చేస్తే చైల్డ్హుడ్లో సపోర్ట్ ఎట్లా ఉంది మీది సింగింగ్ అని చెప్తే సడన్గా? అది ఎప్పుడు నెగోషియేషన్ లానే ఉంటుంది. అంటే ఇప్పుడున్న పిల్లలకి అంటే రెవెన్యూస్ ఇన్స్టా యూట్యూబ్. మనం పెరిగేటప్పుడు యూట్యూబ్ కూడా అంతంత మాత్రమే ఉండేది. సో దేవర్ వరీ. బట్ ఇంకా చెప్పాను 2013 ఒక సాంగ్ అని దేవర్ లైక్ ఓకే జాసిన్ జీలే అప్లై జిందగీ టైప్ దేవర్ సపోర్టివ్. వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు డూ దిస్ వితౌట్ ఎనీ ఫియర్. అండి ఇట్స్ స్టిల్ స్ట్రగుల్ అంతే. బ్రో చిన్నప్పటి నుంచి క్లాస్ లో స్కూల్లో మొత్తం మనం టాపర్. ఐ మీన్ లైక్ మ్యూజికల్లీ ఎవ్రీబడి నో మీ. ఓకే. సో లైక్ సో ఇంట్లో కూడా హ్యాపీ, దే ఆర్ లైక్ ఆల్వేస్ సపోర్టివ్. ఏం చేస్తే అది చెయ్యి. సో యా, మ్యూజిక్తో ఫ్యూచర్ ఉందా లేకుంటే హౌ ఎగ్జాక్ట్లీ? బికాస్ ప్రతి ఒక్కరు పాటలు పాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఇన్స్టాలో పెట్టేస్తున్నారు, అండ్ దే ఆర్ బికమింగ్ సింగర్స్. మెనీ పీపుల్ టు బి ఆనెస్ట్ పచ్చిగా మాట్లాడదంటే ఇప్పుడు కెమెరా చాలా ఉంది అని చెప్పలేను. ఇట్స్ ఆల్వేస్ అ గ్యాంబుల్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ యూ వర్క్ ఫర్ సమ్మన్ నీకు డబ్బులు వస్తాయి అన్నట్టు కాదు. ద సాంగ్ యూ పుట్ అవుట్ అది డిసైడ్ చేస్తుంది నీ ఫ్యూచర్. అది నచ్చిందా యుల్ బి లైక్ గుడ్, నీకు ఆఫర్స్ వస్తాయి. అది క్రియేటివ్ గా. I'm only talking about the creative point of the music. If you are a skilled technician, like mixing engineer కానీ sound engineer, అది ఉంటే there is like lot of opportunities. Sound designers ఉన్నాయి, foley artists ఉంది. Like నేను ఓన్లీ పాటలే రాస్తాను, పాటలే కంపోజ్ చేస్తాను, పాడతాను అంటే నీకు దాని జడ్జ్మెంట్ లైక్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ నుంచి రావాలి. లేదు ఐ జస్ట్ రికార్డ్, సౌండ్ డిజైన్ చేయాలి, టెక్నికల్గా ఉండాలి, ఆడియో ఇంజనీరింగ్ ఉండాలి అంటే there are like lot of avenues. All you need to do is invest some good time to practice your skills. వచ్చేస్తుంది. Perfect. So coming to the end, మీరు ద కమింగ్ అప్ మ్యూజిక్ పాడే వాళ్ళని ఆర్ సింగర్స్ ఏం సజెస్ట్ చేయాలంటే వాట్ యూ పీపుల్ గోనా సజెస్ట్? సో ఐ వుడ్ సే స్కూల్లో ఎలా నేర్చుకున్నామో మ్యూజిక్ ఈజ్ ఆల్సో ప్రాపర్ ఫీల్డ్ డిసిప్లిన్. సో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్.
ఇట్స్ నాట్ లైక్ నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇష్టం కాబట్టి మ్యూజిక్ చేస్తాను కాదు. యూ విల్ లెర్న్ దట్, యూ ఎక్సెల్ ఇన్ దట్, యూ ప్రాక్టీస్ దట్ అండ్ దెన్ కమ్ ఇన్ టు మ్యూజిక్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ర్యాండమ్ గా వచ్చేస్తాను. ఐ ఫీల్ లైక్ డూయింగ్ మ్యూజిక్. ఇట్స్ నాట్ లైక్ దట్. You learn it, you learn the craft, you get better at like figure out it like everybody does. Come the proper life. To add on to that, art, especially any art form, it grows bigger as you learn every day. ఎందుకంటే ఒక సరిగా ఉన్న రోజు నేర్చుకోవాలనే సరిపోదు. Your voice keeps changing, you get new challenges. నువ్వు everyday student ఉంటేనే you will be able to do it. సో నువ్వు రోజు నేర్చుకోవాలి. రోజు ఏది ఆమె బీయింగ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్, రోజు కొత్త ప్లగిన్ వస్తుంది, రోజు కొత్త టెక్నాలజీ వస్తుంది. ఐఎమ్ నాట్ అప్డేటెడ్. ఫస్ట్ నేను రేస్లో వెనకాల వెళ్ళిపోతాను. లైక్ రేస్ అంటే ఐ షుడ్ బి సేయింగ్ రేస్, ఇందాక నేను రేస్ కాదని చెప్పాను, బట్ ఐ విల్ నాట్ బి యాజ్ అప్డేటెడ్ యాజ్ ద అదర్ గైస్ ఆర్. సో నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ నాకు రావు. సో యూ నీడ్ టు బి వెల్ వర్స్ విత్ యువర్ ఆర్సనల్. నీ దగ్గర ఉన్న టూల్స్ అన్ని రెడీగా ఉండాలి. యూ షుడ్ బి వెల్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ అండ్ వై దే ఆర్, హౌ దే ఆర్. అది కాకుండా యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ స్కిల్స్ ఎవ్రీ డే. సో బేసిక్గా ఒక డెవలపర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే హౌ యూ లెర్న్ డిఫరెంట్ లాంగ్వేజెస్, లెర్న్ కోడింగ్ అండ్ ఆల్ దట్. ఇలాగే సేమ్ మ్యూజిక్లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ యూ సెడ్ ఆడియో ఇంజనీరింగ్, ప్రొడక్షన్, మిక్సింగ్, మాస్టరింగ్, ఇవన్నీ లెర్న్ చేస్తే యూ హ్యావ్ సో మెనీ అవెన్యూస్. అండ్ ఐ సజెషన్స్ ఏమన్నా మాట్లాడారు, అడ్వైజ్. ఇఫ్ ఐ వాంట్ అడ్వైజ్ మీ బీయింగ్ ఏ మ్యూజిక్ కంపోజర్, అది మంచిలో పిచ్చిలో కాకిపోతులో ఉన్నా, జస్ట్ కంపోజ్ వన్ సాంగ్ ఎవ్రీ డే, వన్ లైన్ అట్లీస్ట్. కీప్ దట్ సైడ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ యాక్టివ్. ఇప్పుడు నా వాయిస్ రికార్డర్ ఓపెన్ చేస్తే 1000 పైగా వాయిస్ రికార్డ్, అందులో నాకు కాకిలా వచ్చినవి ఉంటాయి, మంచిగా ఉంటాయి, గలీజ్. బట్ వచ్చిన ఐడియాని ఫస్ట్ రికార్డ్ చేస్తావు. యూ నెవర్ నో విచ్ ఐడియా విల్ బి అ బ్యాంగర్, అది ఎప్పుడూ తెలియదు. సో ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ డైలీ ఒక్క ఐడియా ఒక్క లైన్ అన్న ఐ రికార్డ్. సో ఇఫ్ యూఆర్ సింగర్, సింగ్ అట్లీస్ట్ వన్ సాంగ్ ఎవ్రీ డే. ప్రాక్టీస్ హాఫ్ అన్ అవర్ చేస్తున్నాను. జస్ట్ మేక్ షూర్ దట్ నువ్వు సింగర్ అని చెప్పి నేను పాడడం అంటే కష్టం, కంపోజర్ అంటే కష్టం. సో డూ దాట్ అనేది నాది. Enjoy the process, Yeah. irrespective of success. Success is not a like measure. Success is not a destination. Success It's not is a a measure. journey. నువ్వు ఎంజాయ్ చేస్తావా? Are you happy? ఎందుకంటే నువ్వు చేసిన పనిని ప్రౌడ్గా చూపించగలిగితే చాలు. వర్క్ టువర్డ్స్ ఇట్. So, one last thing about yourself to yourself. Andy, నువ్వు మన వాళ్ళు ఇద్దరు గురించి one word describing. డిసిప్లిన్, హార్డ్ వర్క్. Hey. Zero. నేనా About these two. లైక్ బ్రదర్స్. రిలేషన్ గురించి How you gonna describe them? చెప్పాను హార్డ్ వర్క్ అంతే. ఇందాక చెప్పాను కదా, పొద్దున్న పని చేస్తారు, కంట్రాక్షన్స్ మళ్ళీ వస్తారు, దే కమ్ టు ద స్టూడియో, దే గెట్ దట్ ఎనర్జీ టు అబ్బా టైర్డ్, అది ఉండదు. సో లైక్ హార్డ్ వర్క్, పేషియన్స్. అన్న దగ్గర అయితే పేషియన్స్ ఫస్ట్. నేను అన్న అని ఇది మారుతాను కానీ అన్న అయితే 4-5 లేచి హీస్ అ ప్రాపర్ ఒక స్కెడ్యూల్ పెట్టుకొని, ఒక దినచర్య అన్నట్టు ఉంటుంది, అది పెట్టుకొని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తారు. అది వన్ వర్డ్ లో అంటే పేషియన్స్, ఎంటర్టైనర్స్. Nice. అది బ్రో. హీరో అంటే హీస్ లైక్ perseverance. He never quits. He always keeps trying. Nice. He always gets better at his craft. And Andy అంటే he is like మాటలు లేవు. మాట్లాడుకోవటాలు ఎలా చెప్పాలంటే వద్దులే అన్న, నాకు అర్థమైంది, కష్టపడి చెప్పదా? చెప్పండి. సో బేసిక్గా అంటే వాడిని ఎలా డిస్టర్బ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో ఈస్ వెరీ లైక్ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇచ్చావు అన్నకి. వెరీ ఛాలెంజింగ్. సో బేసిక్ గా వెరీ ఫిక్కల్ ఉంటాడు. ఇప్పుడు +1 దగ్గర ఉంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో -1 వెళ్ళిపోతాడు. సో బేసికల్లీ ఇది అన్స్టేబుల్నెస్ స్టార్టింగ్ లో చెప్పిన అన్స్టేబుల్ క్యారెక్టర్ ని హి హస్ మాస్టర్డ్ ఇట్ టు మేనేజ్. No. సో నీకున్న ఫ్లోనే నువ్వు టూల్ గా వాడి నౌ యు ఆర్ గెటింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. Nice. ఎందుకంటే ఐ హావ్ సీన్ మేనేజింగ్ an entire crew of music club. సో ఆఫీస్కి వస్తాడు అన్నట్టు -1 ఎనర్జీతో వస్తాడు. మొత్తం స్టేజ్ కానీ ఎగురుతుంటాడు. అంటే ఆ
కేయాస్ ని పాజిటివ్ కేయాస్ like that's an incredible quality. ఒకసారి మనోడులో ఉన్న కేయాస్ మొత్తం నీ మైండ్ లోకి వచ్చేస్తుంది, వెరీ పాజిటివిటీగా వస్తుంది. అదే నీ చికాకులో ఉన్నాను కాదు, నేను ఎగుతా నువ్వు కూడా ఎగరాలి. You should go to one of these shows and see. Yeah, come to our jam. ఆల్రెడీ ఒక జామ్ కి వచ్చా. సో యా ఎవ్రీథింగ్స్ గుడ్. ఇక్కడ దిస్ వన్ థింగ్, ద లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది 5 years తర్వాత, అండ్ సారీ టు సే చెప్పడం మర్చిపోయా, అండ్ దీస్ ఆర్ రిలీజింగ్ ఆన్ బ్యానర్స్ ఆఫ్ వేదాంత ఒరిజినల్స్. Yep. సో ఇది మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, అండ్ యా సారీ టు దాట్. బట్ రిలీజ్ అయితే అవుతుంది కదా ఆల్బమ్. సో ఇప్పుడే తెలిసి ఉంటుంది అందరికి వేదాంత ఒరిజినల్స్ నుంచి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. సో వన్ క్వశ్చన్ ఆన్ ఇట్, 5 years తర్వాత వేదాంత ఒరిజినల్స్ ఎక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Spotify. YouTube music. ఆన్ ఎవ్రీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, ప్రతి ఒక్క ఫోన్ లో ఉంటుంది. On everybody's minds. So serious answer, me being like one of the guys from Vedanta Originals, I want to say that at least I have like 100 artists catalog okati, like every passionate artist name sign there. See, I have that catalog of 100 artists who are like have very distinct voice అంటే ఇది కాదు, vision, distinct vision with their craft and very new ideas. So yeah, Telugu independent culture, I want to make it big. Yeah, and all the best for the Vedanta Originals to give a good kick and a success. Thank you so much. And for the album which gonna get released, and everyone first place sir, but anta agin tarvata. Yes. Also, thank you, Nikesh. And నేను ఫస్ట్ లో ఆల్రెడీ చెప్పేసాను కదా, it's our first podcast, but it made ముగ్గురం కలిసి ఇట్లా comfortable గా. నాస్టాల్జియా ట్రిప్ లో వెళ్ళడం అంటే చాలా రోజులు Wish you all the best for your upcoming podcast as well. ఎంత పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద వాళ్ళని పాడ్కాస్ట్ చేసి మీట్ అవ్వాలి. మా దగ్గర రావాలని. Thanks. Yeah. థ్యాంక్ యూ సో మచ్. చలో, అండ్ Also, all the best to. Thank you so much to Varun. Shravanti. Thank you. మధ్య మధ్యలో మాకు హెయిర్ సెట్ చేసి బాగుంది అన్నారు. Red Bull థ్యాంక్ యూ వరుణ్ ఫర్ బీయింగ్ పేషెంట్. ఏ కాదు, కప్లో అది ఇచ్చినందుకు. అయిపోతుంది, మీరు త్వరగా చెప్తే అది కట్ చేస్తుంది. So yeah, and this is the end of the podcast, and ఇంకా ఎక్స్టెండ్ చేయాలని ఉంది, బట్ నాకు ఒప్పుకోలేదు, వాళ్ళకి ఒప్పుకోలేదు, Next album. ప్లాన్ లేదు. అండ్ మేబీ పాసిబుల్ అయితే రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ పార్టీ, నాట్ ఎ సక్సెస్ ఈవెంట్, సక్సెస్ పార్టీ చూసుకుందాము. అండ్ యా, వన్స్ అగైన్ కంగ్రాట్స్, అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. సబ్స్క్రైబ్ ఇట్. బై. Subscribe. Minda Talks with Nikesh, Like, and also Vedanta Originals. Share. Sriram Kamara, Adarsh Andrews, Aditya Sriram. comment. Chalo. Thank you. 3, 2, 1. Bye.